హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనది ఇంకొక కొత్త యాక్ట్ చదువుతున్నాం. ద మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017ది. ఇది ఏంటంటే మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ఎందుకు చదువుతున్నామంటే ఇంతకుముందు ఎవరు మెంటలీ ఇల్లు ఉన్న వాళ్ళకు ఏం రైట్స్ లేక ఉండే. అయితే వాళ్ళకు ట్రీట్మెంట్స్ అవి దానికోసం. ఓకే, అవి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి ఇంతకు ముందు. అయితే 2017 యాక్ట్ ముందు ఏ యాక్ట్ ఉండే అవి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే అసలు వచ్చింది ఎందుకు అంటే అవి తెలుసుకోండి. ఓకే, మెంటల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి ఎవరు అంటే మెంటలీ ఇల్లు ఉంటారు కదా, ఆ పేషెంట్స్కి. మెంటలీ ఇల్లు అంటే ఎవరు పిచ్చోళ్ళు చెప్తాం కదా నార్మలీ, అలాంటి వాళ్ళకు మెంటలీ ఇల్ అంటున్నాం. ఓకే, మెంటలీ ఇల్ ఉన్న వాళ్ళకు ఈ కేర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఇవ్వాలి అన్నట్టు ఈ యాక్ట్ వచ్చింది. ఓకే, మనం చిన్నప్పుడు మూవీస్లో చూస్తాం కదా. అయితే ఎవరన్నా ఇంట్లో లేకపోతే ఎక్కడన్నా మెంటల్ ఉంటే ఒక ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎవరో వచ్చి పట్టుకొని పోతారు చూడండి మెంటల్ ఉన్న వాళ్ళకి. ఇగో అలానే ఆ స్టోరీ అన్నట్టు ఇది యాక్ట్. నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తా అంటే మీకు కొంచెం ఐడియా రావాలి. నేను చెప్పిన పాయింట్స్ కూడా మీకు ఫిట్ అవ్వాలి. అయితే ఎలా ఇంటర్లింక్ చేస్తూ చదివితే తొందర వస్తుంది మీకు అన్నట్టు చెప్తా. ఓకే, మేము చిన్నప్పుడు అయితే మూవీస్లో చూసాం. అయితే మెంటలీ ఇల్లు ఉన్న పేషెంట్కి ఎవరైనా కాల్ చేస్తేనే వెంటనే వచ్చి ఆ అంబులెన్స్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. ఓకే, కొందరు ఏంటంటే కొన్ని మూవీస్లో విలన్స్ ఉంటారు కదా. అయితే అపోజిట్ హీరోస్ ఎవరు ఉంటారో వాళ్ళకు ఏదో ఇచ్చి లేకపోతే ఏదో వేసేసి మెంటల్ లెక్క క్రియేట్ అవ్వాలి. అయితే మెంటల్నెస్ రావాలి అందులో అన్నట్టు, అటాక్స్ అవి ఇవి రావాలన్నట్టు కూడా చేస్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు మేము మెంటల్ కాలేదు అంటే కూడా వినరు. ఓకేనా, మేము మెంటల్ కాదు అంటే మెంటల్ పర్సన్స్ అందరు అలానే అంటారు, నువ్వు నడువు అనేసరికి తీసుకొని వెళ్ళేటోళ్ళు. ఓకేనా, యాక్చువల్లీ ఈ మూవీస్ ఉన్నాయి ఇలాంటి. ఓకే, బాలీవుడ్ మూవీస్ అయితే ఉన్నాయి, నేను చూశాను చిన్నప్పుడు. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. మన మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017ది. ఇప్పుడు వరకు మీరు లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎలా అయినా కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఓకే, ఇది కొంచెం పెద్ద యాక్ట్ ఉంది కాబట్టి షార్ట్కట్లో చదువుతాం. ఇంకేంటంటే ఇందులో వస్తే 1-2 క్వశ్చన్స్ వస్తాయి ప్రీలో, ఇంకా వేరేది మేము చెప్పలేము. ఎలా అయినా మెయిన్స్లో ఎన్ని వస్తాయి ఎవరు చెప్పలేరు కాబట్టి ప్రీలో మాత్రమైతే వస్తుంది సెక్షన్ లేకపోతే అమెండ్మెంట్ ఏ యాక్ట్ నుంచి ఉంది అన్నట్టు. ఓకే, దీని తర్వాత కూడా ఎంసీక్యూస్ కూడా చేద్దాం, కానీ ఎంసీక్యూస్ వేరే లెక్చర్లో చేసుకుందాం. ఇది చాలా లెందీ అయిపోతుంది ఇప్పటికే. ఓకే, చలో స్టార్ట్ చేస్తున్నాం మేము. ద మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 యాక్ట్ నెంబర్ వచ్చేసరికి యాక్ట్ నెంబర్ 10. ఇది ఎప్పుడు వచ్చింది యాక్ట్ అంటే 17 ఏప్రిల్లో. ఇది వచ్చింది అంటే ప్రెసిడెంట్ అసెంట్ దొరికి తర్వాత ఫస్ట్ ఇన్ఫోర్స్లో ఎప్పుడు వచ్చింది అవి చూడాలి ఫస్ట్. ఓకే, ఇన్ఫోర్స్లో వచ్చేసరికి ఎప్పుడు వచ్చింది, ఎన్ఫోర్స్మెంట్లో ఎప్పుడు వచ్చింది ఈ యాక్ట్ అంటే మనకు వచ్చింది 7th జూలైకి వచ్చింది. ఓకే, 2018కి ఈ డేట్లో ఎన్ఫోర్స్మెంట్లో వచ్చింది. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ ఈ డేట్కి వచ్చింది. మరి ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? ఓకే, ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే 126 సెక్షన్స్ ఉన్నాయి ఈ యాక్ట్లో. ఓకే, మరి వచ్చేసరికి చూద్దాం చాప్టర్స్ కూడా ఎన్ని ఉన్నాయి అవి కూడా చూడాలి. ఓకే, దీని ఆబ్జెక్ట్ ఏంటి అవి కూడా చూద్దాం. ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకు ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ మెంటలీ ఇల్లు ఉన్న వాళ్ళకు ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది. వాళ్ళకు ప్రొటెక్షన్ దేనికోసం అంటే వాళ్ళకు సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. అయితే మెంటల్ ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ అని మెడికల్ ట్రీట్మెంట్ లేకపోతే ఏదన్నా ప్రొటెక్షన్ ప్రమోట్ చేయాలి, అలాంటి కోసం ఈ యాక్ట్ వచ్చింది. దీనిది ఏమిది? ఓకే, సర్వీస్ ఇవ్వాలి వాళ్ళకు, మెంటల్ హెల్త్ కేర్ది సర్వీస్ ఇచ్చి వాళ్ళకు క్యూర్ అయినట్టు చూడాలి. ఓకే,
ఇవి ఎందుకు ఇస్తున్నాం వీళ్ళకు అంటే, వీళ్ళది రైట్ కాబట్టి. ఈ మెంటల్ ఇల్లు ఉన్న వాళ్ళు పర్సన్స్ ఉన్నాయి కదా! వాళ్ళది కూడా రైట్ ఉంది. అయితే వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ దొరకాలి, మంచి హెల్త్ కేర్ ఉండాలి అన్నీ. ఓకే. వాళ్ళకు ప్రొటెక్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలి, ఫుల్‌ఫిల్ చేయాలి వాళ్ళది రైట్ అన్నట్టు ఈ యాక్ట్‌ది ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకే. తర్వాత చూడండి. మేము ఫస్ట్ చాప్టర్ వైస్ వెళ్దామా? లేకపోతే ఎన్ని ఉన్నాయి అవి చూద్దామా? ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకున్నాం మేము. ఓకే. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అంటే 16 చాప్టర్స్ ఉన్నాయి ఇక్కడి వరకు. ఓకే. 16 చాప్టర్స్ ఉన్నాయి. 16 చాప్టర్ లాస్ట్ చాప్టర్‌లో మిస్‌లేనియస్ ఉన్నాయి. సెక్షన్ 110 టు 126 వరకు. ఓకే. రాసుకుంటే రాసుకోండి. చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి అంటే చాప్టర్స్ కూడా రాసుకోండి. మనకు 16 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. చలో ఫస్ట్ సెక్షన్ చూద్దాం. ఫస్ట్ సెక్షన్ ఏంది అంటే ఈ యాక్ట్ షార్ట్ టైటిల్, ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్ అంటుంది. ప్రిలిమినరీ ఉంది. అది ఏంది అంటే ఈ యాక్ట్‌కి పేరేంటి అవే ఉంటది. షార్ట్ టైటిల్ ఏంది ఈ యాక్ట్‌ది అంటే మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017. ఓకే. 2017ది యాక్ట్ ఉంది ఇది. ఇంకా ఇది దీనికి ఒకవేళ మీకు క్వెషన్ అడగొచ్చు. ఈ యాక్ట్ దేనికి రీప్లేస్ చేసింది అన్నట్టు. ఓకే. ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోండి. ఈ యాక్ట్ వేరే యాక్ట్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 1987ది యాక్ట్‌ని రీప్లేస్ చేసింది అన్నట్టు. ఓకే. అది ఎందుకు చేసింది? అవి రీప్లేస్ ఎందుకు అయింది ఆ యాక్ట్ అంటే, అందులో ఇక్కడ మెంటల్ ఇల్ ఉన్న పర్సన్‌ది రైట్స్ లేకుండే ఆ యాక్ట్‌లో. అది జస్ట్ ఎలా ఉండాలి హెల్త్ కేర్ అవి ఇవి ఇవ్వాలి అన్నట్టే చెప్పింది. ఆ యాక్ట్ 1987ది. కానీ అందులో రైట్స్ లేదు. ఓకే. ఈ మెంటల్ పర్సన్‌ది రైట్ లేదు కాబట్టి ఇవి తెచ్చిండ్రు ఈ యాక్ట్‌కి 2017లో. ఓకే. వచ్చిన తర్వాత ఇప్పుడు విక్టిమ్ ఎవరెవరు ఉన్నారు ఇందులో మెంటల్ హెల్త్ కేర్ ఎవరికి ఇస్తున్నాం, ఆయనకు రైట్ ఉందన్నట్టు. ఓకే. ఆ రైట్స్ చాప్టర్ కూడా ఒకటి ఉంది మొత్తం. అవి తర్వాత చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎన్ఫోర్స్‌మెంట్ చెప్పాను. ఈ యాక్ట్ మొత్తం హోల్ ఇండియా మీద అప్లికేబుల్ అయితది. ఓకే. హోల్ ఇండియా ఎందుకు అంటున్నామంటే ఇది సెంట్రల్ యాక్ట్ కాబట్టి మన మైనర్ యాక్ట్‌లో కూడా మన స్టేట్‌ది కూడా ఉంది. ఈ స్టేట్‌ది పర్టిక్యులర్ మన తెలంగాణ మీద, ఆంధ్ర మీదనే అప్లికేబుల్ అయితాయి. కానీ ఈ యాక్ట్ వచ్చేసరికి మనకు సెంట్రల్ యాక్ట్ కాబట్టి మన హోల్ ఆఫ్ ఇండియా మీద అప్లికేబుల్ అయితది. ఓకే. సెక్షన్ 2 చూడండి. సెక్షన్ 2లో అడ్వాన్స్ డైరెక్టివ్ అనేసరికి ఉంది. అడ్వాన్స్ డైరెక్టివ్ అంటే అది ఏంటి అంటే సెక్షన్ 5లో ఏమంటున్నాం అదే అని చెప్తున్నాం. అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఒకసారి చూడండి. అప్రోప్రియేట్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా గుర్తుకు పెట్టుకోవాలి. అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎవరు ఉంటారు ఇక్కడ? అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్‌లో ఇప్పుడు సెంటర్‌లో ఎవరు ఉన్నారో ఆ పవర్‌లో ఉన్న గవర్నమెంట్‌కి అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటారు. మన స్టేట్‌లో ఎవరు పవర్‌లో ఏ గవర్నమెంట్ ఉంది ఆ గవర్నమెంట్‌కి అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటాం. ఓకే. అప్రోప్రియేట్ గవర్నమెంట్‌లో సెంట్రల్ గవర్నమెంట్ వస్తది, స్టేట్ గవర్నమెంట్ వస్తది. ఓకే. ఇది ఈ పాయింటర్స్. ఓకే. చలో. అథారిటీ అంటే ఇక్కడ మెంటల్ కేర్ అథారిటీలో ఇంకా ఎవరు వచ్చిండ్రు? 2C చూడండి అథారిటీ. అథారిటీ మీన్స్ సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ అండ్ స్టేట్. అథారిటీ ఎవరు అంటే సెంట్రల్ ఉన్నవాళ్ళు, స్టేట్ ఉన్న మెంటల్ అథారిటీ వాళ్ళకే అథారిటీ అంటున్నామని చెప్తున్నాం మేము. ఓకే. బోర్డ్ అంటే మీనింగ్ లేకపోతే అది కాన్స్టిట్యూట్ ఎక్కడ అవుతుంది అంటే సెక్షన్ 80లో బోర్డ్ అవుతుంది. కేర్ గివర్ అంటే ఏంటి? ఓకే. కేర్ గివర్ అంటే ఏంటి అని అడగచ్చు. మీన్స్ ఇది ఎ పర్సన్ హూ రిసైడ్ విత్ ఎ పర్సన్ విత్ ఏ మెంటల్ ఇల్నెస్ అండ్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రొవైడింగ్ ది కేర్ టు దట్ ఇంక్లూడింగ్ ఒక పర్సన్ ఉంది. ఆమె ఏదైనా పర్సన్ మెంటల్ హెల్త్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఒక పర్సన్‌కి ఆయన మెంటల్‌గా ఇల్లు ఉన్నాడు. ఆయనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? కేర్ ఎవరు చేస్తున్నారు? వాళ్ళకు కేర్ గివర్స్ అంటారు. ఓకే. సెంట్రల్ అథారిటీ అంటే మన సెంట్రల్ మెంటల్ అథారిటీ వాళ్ళకంటాం. ఇక్కడ నుంచి ఏముండదు. క్లినికల్ సైకియాట్రిస్ట్ మీన్స్ ఇవి డెఫినేషన్ ఉంది. ఎవరు మెడికల్‌గా, సోషల్‌గా ఎవరు సైకియాట్రిస్ట్ చేసున్నారో, సైకాలజీ చేసుకున్నారో వాళ్ళకు చెప్తారు. ఓకే. ఇవి అవసరం లేదు. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ కూడా అవసరం లేదు నాన్న ఇక్కడ.
లోకల్ అథారిటీ చూసుకోండి. లోకల్ అథారిటీలో వస్తారు మన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్ అండ్ జిల్లా పరిషత్ వాళ్ళు. ఓకే. నగర పంచాయత్ వీళ్ళు వస్తారు. ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. ఓకే. మెజిస్ట్రేట్ మీన్స్ అంటే ఇక్కడ మెజిస్ట్రేట్ ఎవరు ఉన్నారంటే మన సిఆర్పిసిలో 2Kలో మెజిస్ట్రేట్ అని క్లాస్ ఉంది కదా, మెట్రోపాలిటన్ ఏరియాస్లో, ఆయనకి మెజిస్ట్రేట్ అంటున్నాం మేము. ఓకే. మెట్రోపాలిటన్ మన సెక్షన్ 8 సబ్సెక్షన్ 2లో కూడా డిఫైన్ అయ్యి ఉంది. ఓకే. క్లాస్ Kలో కూడా ఉంది. అలానే మెట్రోపాలిటన్ ఏరియా అంటున్నాం, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అంటున్నాం. సెకండ్లో వచ్చేసరికి చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, సబ్ డివిజనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అంటున్నాం. ఓకే. జేఎంఎఫ్సి కూడా ఉన్నారు ఇక్కడ. స్టేట్ గవర్నమెంట్ మే నోటిఫై, ఎవరైనా ఈ స్టేట్ గవర్నమెంట్ ఇంకా నోటిఫై చేస్తే కూడా వాళ్ళు కూడా మెజిస్ట్రేట్ కింద వస్తారు. ఎవరు ఈ మెజిస్ట్రేట్ అంటే వాళ్ళు పర్ఫామ్ చేస్తారు పవర్స్ని అండ్ ఫంక్షన్స్ని రిలేటెడ్ అది. ఓకే. మెడికల్ ఆఫీసర్ అంటే మెడికల్ హెల్త్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా, సైకాట్రిస్ట్ లేకపోతే మెడికల్ ప్రాక్టీషనర్ ఉంటారు కదా, వాళ్ళకు అంటారు మెడికల్ ఆఫీసర్ అనేసి. 2Mలో ఉంది, ఒకసారి చూసుకోండి. 2Nలో మెడికల్ ప్రాక్టీషనర్ గురించి ఉంది. రిజిస్ట్రేషన్ మెడికల్ క్వాలిఫికేషన్ ఎవరి దగ్గర ఉంది వాళ్ళకు అంటాం. ఓకే. స్టేట్ మెడికల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా ఆఫ్టర్ ఎంబీబీఎస్, అవి మేము ఎలా ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకుంటాం కదా మేము ఎల్ఎల్బి అయిన తర్వాత, అలానే ఎంబీబీఎస్ అయిన తర్వాత వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఓకే. అవి ఇక్కడ వచ్చేసరికి 2O ఇంపార్టెంట్ అయిపోతుంది మీకు. మెంటల్ హెల్త్ కేర్ అనేసరికి మెంటల్ హెల్త్ కేర్లో ఏమేమి వస్తున్నాయి అవి చూడండి. మెంటల్ హెల్త్ కేర్లో ఇంక్లూడ్ ఏమేమి వస్తుంది? ఎనలైసిస్ ఆర్ డయాగ్నోసిస్ ఆఫ్ అ పర్సన్ మెంటల్ కండిషన్ అండ్ ది ట్రీట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది కేర్ రీహాబిలిటేషన్ ఆఫ్ సచ్ ఎ పర్సన్ ఫర్ హిజ్ మెంటల్ ఇల్నెస్ ఆర్ సస్పెక్టెడ్ మెంటల్ ఇల్నెస్. అయితే ఏ పర్సన్ మెంటలీ ఇల్ ఉన్నాడు, ఆయనకి అనలైజ్ చేయడం, డయాగ్నోస్ చేయడం, అయితే కనిపెట్టడం ఆయన మెంటలీ ఇల్ ఉన్నాడు, లేకపోతే ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఆయన కండిషన్ ఏముంది, ఓకే, అలా, లేకపోతే ఆయనకు రీహాబిలిటేట్ చేయాలి. అయితే మెంటలీ అయిపోయిన తర్వాత, మంచిగా అయిన తర్వాత ఆయనకు వేరే పర్సన్స్తోని అయితే నార్మల్ సొసైటీ ఉంటుంది కదా వాళ్ళ మధ్య కలపాలి. ఓకే. ఓకే. దీనికి అంటారు రీహాబిలిటేషన్. అంటే నార్మల్ పొజిషన్, మళ్ళీ ఆయన మంచిగా ఉన్న పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతోని ఉండొచ్చు అన్నట్టు. రీహాబిలిటేషన్ అవి చేపియాలి. దానికి మెంటల్ హెల్త్ కేర్ అంటారు. ఓకే. అందులో చూడాలి. Pలో మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ దేనికి అంటున్నాం? P వచ్చేసరికి కూడా ఈ కూడా ఇంపార్టెంట్. 2P ఆల్సో ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ అవి చూడండి. మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్లో మీన్స్ ఎనీ health established including Ayurveda, yoga and neuropathy, Unani, Siddha and homeopathy establishment by the whatever name is called, either wholly or partly meant for the care of a person with a mental illness and established, own or controlled or maintained by the appropriate government, local authority, trust or whether the private or a public, corporate or incorporate society, organization or any other ఒక నిమిషం, any other entry or the person where whom are a mental health care are admitted or reside at are kept in force. అయితే మెంటల్ హెల్త్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇప్పుడు మనకు హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అలానే ఇవి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు అన్నట్టు. ఇవి మెంటల్ ఇలా ఉన్న పర్సన్స్కి, పిచ్చోళ్ళకి ఒక ప్లేస్లో పెడతారు కదా, అలా అనుకోండి. ఓకే. ఎగ్జాంపుల్ కోసం. ఇంకా ఎవరెవరు ఉన్నారు అందులో ట్రీట్మెంట్స్ అవుతాయి వీళ్ళది. యునాని కావచ్చు,
సిద్ధి కావచ్చు, లేకపోతే ఏంటి న్యూరోపతి కావచ్చు, ఇలాంటివి అన్నీ ఉన్నాయి కదా, అవి ట్రీట్మెంట్ చేయడానికి లేకపోతే వాళ్ళకు పెట్టి వాళ్ళకు క్యూర్ చేయడానికి, ఏది మెంటల్ ఇల్నెస్కి క్యూర్ చేయడానికి ఇలాంటి కొన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అవి సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, ప్రైవేట్ అయితే సెంట్రల్, లేకపోతే స్టేట్, లేకపోతే ఏంటి మన లోకల్ గవర్నమెంట్, లోకల్ అథారిటీస్, ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రైవేట్ కూడా చేయొచ్చు, ట్రస్ట్ కూడా చేయొచ్చు, కార్పొరేషన్ లేకపోతే కోఆపరేటివ్ సొసైటీ, వేరే ఏదైనా ఆర్గనైజ్ ఉంటాయి చూడండి, అయితే ఎన్జిఓస్ లెక్క, వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళకు కేర్, ట్రీట్మెంట్ అవి ఇవ్వచ్చు అన్నట్టు, దీనికి అంటున్నాం. ఓకే, వెదర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ కార్పొరేషన్, ఇవి అన్నీ వస్తాయి. ఇంకా ఇక్కడ చూడండి, బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏ ఫ్యామిలీ రెసిడెన్స్ ప్లేస్. ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఫ్యామిలీ రెసిడెన్స్ ప్లేస్ అని ఇవి అన్నీ వస్తాయి అందులోనే. బట్ ఇక్కడ ఈ లైన్ చూడండి, మనకు ఫ్యామిలీ రెసిడెన్షియల్ ప్లేస్ అవి రావు ఈ లైన్లో. ఓకే, but does not include a family residential place where a person with the mental illness residing with his relative or a family. ఓకే, ఏది అయినా రెసిడెన్స్ ప్లేస్ ఉంది, అందులో ఈ మెంటల్ ఇల్ పర్సన్ వాళ్ళ రిలేటివ్స్లో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతోని రిసైడ్ చేస్తే ఆ ప్లేస్కి చెప్పామన్నట్టు. ఓకే, మెంటల్ హెల్త్ నర్స్ ఇది అవసరం లేదు. మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ 2Rలో ఉంది, జస్ట్ ఎక్కువ అది సెక్షన్ నెంబర్ గుర్తుకు పెట్టుకోండి, ఇంకా అవసరం ఉండదు. ఓకే, ఓకే. మెంటల్ ఇల్ అంటే 2Sలో ఉంది. మెంటలీ ఇల్ అంటే ఇప్పుడు ఎవరు? ఓకే, మెంటలీ ఇల్ అంటే ఇప్పుడు ఏ పర్సన్కి మెంటలీ ఇల్ అంటున్నాం మేము అంటే, మీన్స్ ది సబ్స్టెన్షియల్ డిసార్డర్ ఆఫ్ ఎ థింకింగ్ మోడ్ అండ్ ది పర్సెప్షన్, ఓరియంటేషన్ ఆర్ ది మెమొరీ దట్ gloriously impair the judgment, behavior, capacity to recognize the reality or ability to meet the ordinary demands of a life. Mental conditions are associated with the abuse of a alcohol or a drug, but does not include. ఫస్ట్ ఇక్కడ వరకు చూడండి, బట్ డస్ నాట్ ఇంక్లూడ్ తర్వాత చెప్తాం. మెంటల్ ఇల్నెస్ ఎవరు, ఏ పర్సన్కి అసలు మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటి, పిచ్చితనం అంటే ఏంటి అన్నట్టు. ఓకే, ఎవరికి డిసార్డర్ ఉంది, ఎవరు థింక్ చేయలేరు, ఏది మంచిది ఏది చెడుది అది, లేకపోతే ఒక మోడ్ ఉంది. మోడ్ అంటే వాళ్ళకు ఆటోమేటిక్గా ఏమీ అర్థం కాకుండా ఉంటారు. ఓకే, ఏదన్నా పర్సెప్షన్స్ ఉంటాయి వాళ్ళకు, ఓరియంటేషన్ ఉంటుంది, లేకపోతే మెమొరీ ఉంది కదా వాళ్ళకు, ఏమి గుర్తు లేకుండా, లేకపోతే ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు అది, లేకపోతే వాళ్ళకు ఏమి రైట్ రాంగ్ అవి కూడా చేయలేక ఉంటారు ఆ పర్సన్స్. ఓకే, ఇంపేర్ ది జడ్జ్మెంట్ అంటే అవి. ఇంకా బిహేవియర్ కూడా కొంచెం కొట్టడం, లేకపోతే ఊకే వట్టిగానే నవ్వడం, ఇలా ఉంటారు కదా, పిచ్చోళ్ళ ఇంట్రా అని అడుగుతారు కదా ఏదన్నా, అలానే. ఓకే, బిహేవియర్, లేకపోతే కెపాసిటీ లేదు వాళ్ళకు, అయితే రియల్గా ఏముంది అన్నట్టు, వాళ్ళు ఇల్లుస్ట్రేషన్స్లో బతుకుతూ ఉంటారు. ఓకే, ఊహలో అంటారు కదా, ఐ థింక్ అదే. ఓకే, అలా బతుకుతూ ఉంటారు, వాళ్ళకు కూడా అంటారు. అయితే ఎబిలిటీ టు మీట్ అంటే డైలీ రెగ్యులర్ బేసిస్ మీద కూడా వాళ్ళు వాళ్ళ పని చేయలేక ఉంటారు. ఓకే, డిమాండ్ ఆఫ్ ఏ లైఫ్, మెంటల్ కండిషన్స్ అసోసియేటెడ్ విత్ ది అబ్యూస్. వాళ్ళకు మెంటల్ కండిషన్ ఎలా అవుతుందంటే వాళ్ళు ఇంకా అబ్యూస్ అయ్యి ఉంటారు, దేనితోని అంటే ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్తోని. ఓకే, ఇంకా డస్ నాట్ ఇంక్లూడ్, ఇప్పుడు మెంటల్ ఇల్నెస్లో ఎవరెవరు రారు అంటే అవి చూడండి. మెంటల్ రిటార్డేషన్ విచ్ ఈజ్ అ కండిషన్ ఆఫ్ అరెస్టెడ్ ఆర్ ఏ ఇన్కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ మైండ్ ఆఫ్ ది పర్సన్, ఎస్పెషల్లీ క్యారెక్టరైజ్డ్ బై ది సబ్ నార్మాలిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్. అయితే ఎవరు రారు అంటే వాళ్ళ చిన్నప్పుడే అనుకోండి బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ కాలేదు. ఓకే, బ్రెయిన్ డెవలప్మెంట్ కాలేదు, లేకపోతే వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఎక్కువ లేదు, ఆ పర్సన్కి మెంటలీ ఇల్ ఉన్నాడు అన్నట్టు చెప్పాం. ఓకే, బట్ డస్ నాట్ ఇంక్లూడ్ అన్నట్టు ఈ లైన్ గుర్తుకు పెట్టుకోండి, అయిపోతుంది.
ఇక్కడ డెఫినేషన్ ఎందుకు డీప్గా చెప్తున్నామంటే పర్పస్ ఏంటి అంటే రావాలి గంతే. ఈ బేసిక్స్ తెలియాలి అంటే ఫస్ట్ మనకు డెఫినేషన్స్ రావాలి. ఓకే, చలో. మైనర్ అంటే 18 years లెస్ ఉన్న ఆయనకి మైనర్ అంటారు. 2Dలో ఉంది ఇది. ఓకే ఓకే తర్వాత ప్రిస్క్రైబ్డ్ అంటే ఇవి అవసరం లేదు. ప్రిసనర్స్ విత్ ది మెంటల్ ఇల్నెస్ 2Wలో ప్రిసనర్స్ విత్ ది మెంటల్ ఇల్నెస్ అనేసరికి ఉంది. 2Wలో మీన్స్ ది పర్సన్ విత్ ది మెంటల్ ఇల్నెస్ హూ ఈజ్ అన్ అండర్ ట్రయల్ ఆర్ కన్విక్టెడ్ ఆఫ్ ది ఆఫెన్సెస్ అండ్ డిటైన్డ్ ఇన్ ఏ జైల్ ఆర్ ఏ ప్రిసన్. అయితే ప్రిసనర్స్ విత్ మెంటల్ ఇల్నెస్ అంటే ఆయనే ప్రిసన్లో ఉన్నాడు, అయితే అండర్ ట్రయల్ కన్విక్ట్ అయిపోయిండు, కన్విక్ట్ అయి జైల్లో ఉన్నాడు, ఆయనకు పిచ్చి మైండ్ మెంటల్ ఇల్నెస్ ఉన్నాడు, అయితే అన్సౌండ్ మైండ్ లెక్క ఉన్నాడు ఆయనే. ఆ పర్సన్కి ఇందులో ప్రిసన్లో పెట్టండ్రు. ప్రిసన్ అంటే జైల్, అందులో పెట్టిండ్రు. ఆ పర్సన్కి మెంటల్ ఇల్ అని చెప్తారు. అరే అయితే ప్రిసనర్స్కి అంటలేను నేను ఇక్కడ. ఆల్రెడీ అండర్ ట్రయల్ ఉన్నాడు, ఏదన్నా కన్వెక్ట్ చేసిండు, ఒక అఫెన్స్ చేసి కన్వర్ట్ అయిండు. ఆ కన్వర్ట్ అయిన ఏదన్నా డిఫెన్స్ తీసుకున్నాడు అనుకోండి, టేక్ ది ఎగ్జాంపుల్, ఇప్పుడు 84 డిఫెన్స్ తీసుకున్నాడు అనుకోండి, అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ లెక్క. ఆ పర్సన్కి కూడా మెంటలీ ఇల్ ఉంది అన్నట్టు వాళ్ళ డిఫెన్స్ ఆయన ప్రూవ్ చేయడానికి ఆలోచిస్తాడు. అయితే ఇవి డిఫెన్స్ తీసుకుందాం ఆయన కోసం అన్నట్టు చేస్తాడు. ఓకే, ఇలాంటి వాళ్ళు. ఓకే, ఆల్రెడీ ప్రిసన్ ఉన్నారు, లేకపోతే వాళ్ళు మెంటలీ ఇల్ ఉండి తర్వాత కూడా క్రైమ్ చేసిండ్రు వాళ్ళకు అంటారు. ఓకే, 2Wలో ఉంది, అవి గుర్తుకు పెట్టుకోండి. 2W ప్రిసనర్ విత్ మెంటల్ ఇల్నెస్. ఓకే, సైకాట్రిక్ సోషల్ వర్కర్ ఇవి అవసరం లేదు, 2Xలో ఉంది. 2Yలో సైకాట్రిస్ట్ ఉంది. సైకాట్రిస్ట్ సోషల్ వర్కర్ 2Yలో 2Xలో, సైకాట్రిస్ట్ 2Yలో. 2Zలో ఏముంది, రెగ్యులేషన్ ఉంది. రెగ్యులేషన్స్ మేడ్ అండర్ దిస్ యాక్ట్ ది ZA 2ZAలో రిలేటివ్స్ ఉన్నాయి. రిలేటివ్స్ అంటే మీన్స్ any person related to the person with the mental illness by the blood, marriage or adoption. ఎవరెవరు బ్లడ్, మ్యారేజ్ అండ్ అడాప్షన్తోని రిలేటివ్గా ఉన్నారో ఆ మెంటల్ ఇల్నెస్ పర్సన్కి, దానికి రిలేటివ్స్ అంటారు. 2Bలో ఏముంది, స్టేట్ అథారిటీ ఉంది. స్టేట్ అథారిటీలో ఎవరెవరు వస్తున్నారంటే స్టేట్ అథారిటీలో స్టేట్ మెంటల్ అథారిటీ ఎస్టాబ్లిష్డ్ సెక్షన్ 45లో ఏం ఎస్టాబ్లిష్ అయ్యింది, దానికి స్టేట్ అథారిటీ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి 2 subsection 2లో the words and the expression under the used and not defined in this act but defined in Indian Medical Council Act, the Indian Medicine Central Council Act 1970 and నాట్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది యాక్ట్ విచ్ హ్యావ్ బీన్ ఈజ్ ఎ మీనింగ్. అయితే ఈ యాక్ట్లో లేని మీనింగ్స్ ఎక్కడ చూసుకోవాలి అంటే మేము ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ యాక్ట్లో చూసుకోవాలి అన్నట్టు. ఓకే, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్లో కూడా చూసుకోవచ్చు ఇందులో లేని మీనింగ్స్. ఓకే, చాప్టర్ 1 కంప్లీట్ అయింది. చాప్టర్ 2 చూడండి, ఇక్కడ నుంచి కొంచెం తొందర వెళ్దాం. ఓకే, mental illness and the capacity to make the mental health care and the treatment decision అంటే సెక్షన్ 3 and 4కి రిలేట్ ఉంది. ఇవి ఎవరికి డిటర్మినేషన్ ఆఫ్ ఎ మెంటల్ హెల్త్, ఎవరికి మెంటల్ ఇల్ ఉన్నారు పర్సన్స్ అనేసరికి ఎలా డిటర్మైన్ చేయాలి. ఓకే, ఇది ఎలా చేయాలి అంటే మేము డైరెక్ట్ ఈ బేసస్ మీద చెప్పొద్దు కే ఈ పర్సన్ మెంటలీ ఇల్ ఉన్నాడు అనేసరికి. ఓకే, అది ఏంది చూడండి. మెంటల్ ఇల్ అంటే
డిటర్మినేషన్ ఎలా చేయకూడదు. ఎనీ స్టేటస్ ఆర్ కల్చర్ ఉంటుంది కదా, ఎనీ మెంటల్ హెల్త్ డిటర్మినేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ పొలిటికల్ ఎకనామికల్ ఆర్ సోషల్ స్టేటస్ ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ఎ కల్చర్ అండ్ ది సోషల్. అయితే ఏదైనా పర్సన్కి బట్టి సోషలీ లేకపోతే ఎకనామికలీ లేకపోతే ఏంటి మెంబర్స్ ఆఫ్ ఎ కల్చర్ లేకపోతే రేషియల్ ఆర్ రిలీజన్ రిలీజియస్ గ్రూప్స్ని బట్టి ఇలా మేము డిస్క్రిమినేట్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ చెప్తున్నాం. సెకండ్, ఓకే, ఎవరిని డిటర్మినేషన్ ఫస్ట్ క్వశ్చన్ అర్థం అవ్వాలి ఫస్ట్ మీకు. డిటర్మినేషన్ ఆఫ్ ఏ మెంటల్ ఇల్నెస్ అంటే మెంటల్ ఇల్నెస్ వాళ్ళకు ఎలా డిటర్మైన్ చేయాలి. నార్మలీ అథారిటీ దేనికి అంటుందో వీళ్ళు మెంటలీ ఇల్ ఉందంటే వాళ్ళకే మెంటలీ ఇల్ అని చెప్తాం, ఇల్నెస్ ఉంది వాళ్ళకు అంటాం. కానీ ఇప్పుడు లేనిది ఈ బేసెస్ మీద మేము చెప్పొద్దు అన్నట్టు. ఓకే, ఏ బేసెస్ అంటే ఎవరు పొలిటికల్గా లేకపోతే ఎకనామికల్గా సోషలీ లేకపోతే మెంబర్స్ ఆఫ్ ఎ కల్చరల్ రేషియల్ ఆర్ రిలీజనల్ గ్రూప్ ఇలాంటి ఇందులో ఈ క్రైటీరియాలో వస్తే చెప్పకూడదు. సెకండ్లో పాస్ట్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అవి ట్రీట్మెంట్స్ని కూడా పట్టి కూడా చెప్పొద్దు అన్నట్టు. ఏదన్నా పర్సన్ ఫస్ట్ అన్సౌండ్ మైండ్ ఉండే తర్వాత ఇప్పుడు ఏంటంటే మంచిగా అయిండు, లేకపోతే ఆ అన్సౌండ్నెస్ మైండ్ ఉన్నాడు ఇప్పుడు కోర్టు డిక్లేర్ చేసింది, ఆ సిచ్యువేషన్ని బట్టి కూడా చెప్పొద్దు అన్నట్టు. ఓకే, కోర్టు చెప్పిందికి అన్సౌండ్ మైండ్ ఉన్నాడు అంటే ఓకే, కానీ చెప్పలేదు కానీ మేము చెప్తున్నాం అన్సౌండ్ మైండ్ అని అలా చెప్పకూడదు. ఓకే, పాస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇలా. ఓకే, తర్వాత మెంటల్ ఇల్నెస్ అండ్ షెల్ నాట్ ఓన్లీ ఎంప్లాయ్ త్రూ ది ఇప్పుడు చెప్పాను. ఓకే, కాంపిటెంట్ కోడ్ కెపాసిటీ టు మేక్ ది మెంటల్ హెల్త్ కేర్ అండ్ ది ట్రీట్మెంట్ రిసైడ్. ఇప్పుడు కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది అంటే కెపాసిటీ టు మేక్ ది మెంటల్ హెల్త్ కేర్ అండ్ ది ట్రీట్మెంట్ డిసిజన్ బై ఎనీ పర్సన్ హూమ్ క్యాన్ బి. ఎవరు మెంటల్ హెల్త్ కేర్ చేయొచ్చు, ఎవరు డిసిజన్ తీసుకుంటారు ట్రీట్మెంట్గా. ఓకే, ఎవరు ఇవ్వాలి అన్నట్టు. ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ ది పర్సన్ విత్ ది మెంటల్ ఇల్నెస్ షల్ బి డీమ్డ్ టు హ్యావ్ ఎ కెపాసిటీ టు మేక్ ది డిసిజన్ రిగార్డింగ్ హిజ్ మెంటల్ హెల్త్ కేర్ అండ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ సచ్ ఏ పర్సన్ హ్యాజ్ ఏ ఎబిలిటీ టు. అయితే ఏదైనా పర్సన్ కావచ్చు, లేకపోతే ఆ మెంటలీ ఇల్ ఉన్న పర్సన్ కూడా కెపాసిటీ ఉంది అన్నట్టు ఆ పర్సన్ దగ్గర. దేని రిలేటెడ్ అంటే ఎవరు ఆయనకి మెంటల్ కేర్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఎవరు చేయాలి ఆయన కూడా చెప్పచ్చు అన్నట్టు. ఓకే, అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి అంటే అండర్స్టాండింగ్ ది ఇన్ఫర్మేషన్ దట్ ది రిలవెంట్ టు టేక్ ఎ డిసిజన్ ఆర్ ఎ ట్రీట్మెంట్ ఆర్ అడ్మిషన్ ఆర్ ఎ పర్సనల్ ఎక్సిస్టెన్స్. అండర్స్టాండ్ అవ్వాలి, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవ్వాలి, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఇలా అలానే కొంచెం డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో, ఇక్కడ నుంచి ఎక్కువ అయితే అడుగురు, ఒకసారి చూసుకోండి. ఓకే, కావాలంటే చదువుతాము, అది ఏం లేదు. అండర్స్టాండింగ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ నో ది కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ డిసిజన్ ఆర్ ఎ ల్యాక్ ఆఫ్ ఎ డిసిజన్ ఆన్ ది ట్రీట్మెంట్. ఫస్ట్ వన్ communicated the decision by means of a speech, expression, gestures, or any other means. Such information shall be given to be a person used in a simple language. Okay, సింపుల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అవ్వచ్చు, సైన్ లాంగ్వేజ్ అవ్వచ్చు. ఓకే, ఎలా అయినా చెప్పచ్చు. ఓకే, చాప్టర్ 3 అడ్వాన్స్ డైరెక్టివ్ అంటే ఏంటి. ఫస్ట్ అడ్వాన్స్ డైరెక్టివ్లో ఎనీ పర్సన్ హూ విషెస్ టు బీ ఏ కిడ్, ఎనీ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మైనర్ అంటే మేజర్గా ఉండాలి, షెల్ హ్యావ్ ఎ రైట్ టు మేక్ అన్ అడ్వాన్స్ డైరెక్టివ్ ఇన్ ఎ రైటింగ్. అయితే ఎవరి దగ్గర కూడా మైనర్ కాకుండా అన్ని పర్సన్స్ దగ్గర రైట్స్ ఉంది, వాళ్ళు అడ్వాన్స్ డైరెక్టివ్ తీసుకోవడానికి, అది కూడా రైటింగ్లో. ఓకే, ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎవరెవరు ఉన్నారు అది చూడండి.
విషెస్ టు కేర్ అండ్ నాట్ టు బీ యూజ్డ్ అండ్ ది ట్రీట్మెంట్ ట్రీటెడ్. ఇందులో ఏమంటుంది అంటే మన సెక్షన్ 5 ఎవరు అడ్వాన్స్డ్ డైరెక్టివ్ తీసుకోవచ్చు అంటే ఆ పర్సన్ మెంటల్ ఇల్ ఉన్న పర్సన్ లేకపోతే వేరే పర్సన్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే. కేర్, ట్రీట్మెంట్ అవి. ఓకే. అవి ఎలా ఇస్తారు అంటే బై రైటింగ్ ఉండాలి. పాయింట్స్ ఉండాలి అందులో. నామినేటెడ్ ఎవరు చేస్తారు, నామినేటెడ్గా రిప్రజెంటేటివ్ ఎవరు అన్నట్టు ఇందులో ఉంది. ఓకే. విషెస్ టు ఎవరు కేర్ చేయాలి, ట్రీట్మెంట్ ఎవరు చేయాలి అన్నట్టు. బై ది వే ఆఫ్ ఎ పర్సన్ విషెస్ టు బి కేర్ ఎవరు చేస్తారో అవి ఉన్నాయి అందులో. ఓకే. ఇండివిజువల్స్ ఉంటే ఎలా ప్రొసీజర్ అవుతుంది, అవి నామినేటెడ్ పర్సన్స్ ఎవరు ఉంటారు అన్నట్టు చెప్తుంది మనకు. ఓకే. మేనర్ ఆఫ్ మేకింగ్ ది అడ్వాన్స్డ్ డైరెక్టివ్ ఎందులో ఉంది అంటే ఇందులో సెక్షన్ 6లో ఉంది. అయితే ఎలా మేనర్ చూపిస్తుంది, స్పెసిఫై బై రెగ్యులేటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా మనకు రెగ్యులేట్ చేయాలి అన్నట్టు. అథారిటీ ఉంటుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తారు. ఓకే. రెగ్యులేటింగ్ మేడ్ బై ది సెంట్రల్ అథారిటీ, అది గుర్తుకు పెట్టుకోండి. షెల్ బి మేడ్ ఇన్ ది మేనర్ యాజ్ ఏ స్పెసిఫైడ్ బై ది రెగ్యులేషన్ మేడ్ బై ది సెంట్రల్ అథారిటీ. మెయింటెనెన్స్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్టర్. అయితే ఆన్లైన్ రిజిస్టర్ కోసం సెక్షన్ 7 అంటుంది. ఏదైనా అథారిటీ ఉందనుకోండి, ఏదైనా బోర్డు ఉందనుకోండి, వీళ్ళకు మెంటలీ ఉన్న పర్సన్స్ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళకు మన అడ్మిషన్ లెక్క ఇవ్వడం, లేకపోతే డైరెక్టివ్ ఏంటి అడ్వాన్స్ డైరెక్టివ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం ఇలా ఉందనుకోండి, వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తారు అన్నట్టు వాళ్ళు. ఓకే. సెక్షన్ 7లో సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆర్ కంటైనింగ్ ఇన్ ది క్లాజ్ A of the subsection 1 of the section 91, every board shall maintain an online register of all the advanced directives, register with it and make them available to be a concerned mental health professional and made అయితే రిక్వైర్డ్. ఏమంటున్నాం అంటే సెక్షన్ 91లో ఎవరు బోర్డు ఉంది, ఆ బోర్డు ఇంకా ఏదైనా బోర్డు ఉంది, మెంటల్ హెల్త్ కేర్ వాళ్ళకి చూస్తారు కదా, వాళ్ళ దగ్గర ఒక ఆన్లైన్ రికార్డ్ ఉంటుంది. ఆ ఆన్లైన్ రికార్డ్లో వీళ్ళ డాటా ఉంటుంది అన్నట్టు. ఓకే. ఎవరు మెంటల్ హెల్త్ కేర్ ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నట్టు అవి అన్నీ రిలేటెడ్ ఉంటాయి ఆ రిజిస్టర్లో. ఓకే. మెంటల్ హెల్త్ కేర్ వాళ్ళకు ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు ఇస్తారు అన్నట్టు అప్పుడు. ఓకే. సెక్షన్ 8లో రివొకేషన్, అమెండ్మెంట్ అండ్ క్యాన్సలేషన్ ఆఫ్ అడ్వాన్స్ డైరెక్టివ్. ఏదన్నా రివొకేషన్ చేయడం అంటే క్యాన్సిల్ చేయడం అన్నట్టు. క్యాన్సిల్ కాదు, చేంజెస్ ఏమన్నా రివోక్ చేయడం అంటే స్టార్టింగ్ నుంచే. ఓకే. ఏదన్నా అమెండ్ అంటే చేంజెస్ చేయడం. క్యాన్సిలేషన్ అంటే మొత్తానికే క్యాన్సిల్ చేసేయడం వీళ్ళ దగ్గర ఉందన్నట్టు పవర్. అడ్వాన్స్ డైరెక్టివ్ ఇందులో సెక్షన్ 6 యూస్ చేసి చేయొచ్చు. సెక్షన్ 8. సెక్షన్ 9లో ఏముంది, అడ్వాన్స్ డైరెక్టివ్ నాట్ టు బి అప్లై టు ది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. ఇది ఏంటంటే సెక్షన్ 9 ఏమంటుంది అంటే సెక్షన్ 9 అడ్వాన్స్ ట్రీట్మెంట్ మనకు అప్లై కాదు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి అప్లై కాదు అన్నట్టు. ఇది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది అంటే 103లో ఉంది. ఓకే. సెక్షన్ 10 చూడండి, డ్యూటీ టు బి ఫాలో ది అడ్వాన్స్ డైరెక్టివ్. అయితే ఇక్కడ అథారిటీ ఉంది కదా, వాళ్ళు ఏం చేయాలి అంటే ఎవ్రీ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు కదా ఇందులో, వాళ్ళ డ్యూటీ పర్ఫామ్ చేయాలి. మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్ చేయాలి, సైకియాట్రిస్ట్గా ఉండాలి ఇందులో. ఇంకా పర్సన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే. మెంటల్ ఇల్ ఉన్న పేషెంట్స్కి. ఓకే. వ్యాలిడ్ అడ్వాన్స్ డైరెక్టివ్ ఇవ్వాలి వాళ్ళకు. ఓకే. యాజ్ పర్ ది సెక్షన్ 11గా. సెక్షన్ 11లో పవర్ టు రివ్యూ ఉంది. సెక్షన్ 11లో ఏముంది అంటే పవర్ టు రివ్యూ. ఏదన్నా చేంజెస్ చేయాలి, పవర్ టు రివ్యూ అంటే ఏదైనా ఆల్టర్ చేయాలి, లేకపోతే మోడిఫై చేయాలి. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసిండ్రు కదా, అడ్వాన్స్ డైరెక్టివ్లో ఏదన్నా ఇచ్చిన తర్వాత అయితే ట్రీట్మెంట్ అయినా ఏదన్నా ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఆల్టర్నేట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు అడ్వాన్స్ డైరెక్టివ్కి. ఓకే.
అది ఎవరు చేస్తారు అంటే బై బోర్డ్ చేస్తుంది. అప్లికేషన్ ఇవ్వాలి దానికి. ఎవరు ఇస్తారు అంటే ప్రొఫెషనల్, ఇది మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ ఉంటారు, లేకపోతే రిలేటివ్స్ ఉంటారు, లేకపోతే కేర్ గివర్స్ ఉన్నారు కదా, అప్పుడు చెప్పాను కేర్ గివర్స్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, వైల్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వీళ్ళు చేస్తే అప్పుడు రివ్యూ చేస్తారు. రివ్యూ ఆఫ్ ఏ అడ్వాన్స్ ట్రీట్మెంట్ బై ది సెంట్రల్ అథారిటీ. ఇప్పుడు సెంట్రల్ అథారిటీకి ఇప్పుడు ఇక్కడ ఎవరు చేస్తున్నారు సెక్షన్ 12లో రివ్యూ ఎవరు చేస్తారంటే ఇక్కడ సెంట్రల్ అథారిటీ రివ్యూ చేస్తుంది. ఓకే, సెక్షన్ 13లో చూడండి, లయబిలిటీ ఆఫ్ ఏ మెడికల్ హెల్త్ ప్రొఫెషనల్ ఇన్ రిలేటింగ్ టు ది అడ్వాన్స్ డైరెక్టివ్. అంటే ఇప్పుడు వీళ్ళు మెడికల్ ఆఫీసర్ ఇప్పుడు మెంటల్ హెల్త్ కేర్ అవి ఇవి ప్రొవైడ్ చేసిండ్రు కదా, ఒకవేళ అది సూట్ కాకపోతే, ఒకవేళ ఏదన్నా చేంజెస్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు గుడ్ ఫెయిత్లోనే చేసిండ్రు కాబట్టి వీళ్ళు ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, వాళ్ళ మీద లయబిలిటీ ఏమి ఉండదు అన్నట్టు. ఓకే, మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, మెడికల్ ప్రాక్టీషనర్స్, వాళ్ళ మీద ఏమీ లయబిలిటీ ఉండదు అని సెక్షన్ 13 చెప్తుంది మనది. సెక్షన్ 14లో ఏముంది అంటే నామినేటెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఎవరెవరు నామినేటెడ్స్ ఉన్నారు, రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ గురించి మనకు సెక్షన్ 14 to 17 వరకు ఉంది. అవి చూడండి. సెక్షన్ 14 ఏమంటుంది అంటే మనకు అపాయింట్మెంట్ అండ్ ది రివొకేషన్ ఆఫ్ ఏ నామినేటెడ్ రిప్రజెంటేటివ్ గురించి ఉంది. ఓకే, ఎవరెవరు ఉంటారు అంటే ఎనీ పర్సన్ ఇన్ రైటింగ్ ఆర్ ఏ ప్లెయిన్ పేపర్ విత్ ది సిగ్నేచర్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ క్లాసెస్ సబ్సెక్షన్ 1. ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ది నాట్ ఎ మైనర్ షెల్ హ్యావ్ ది రైట్. ఎవరు మైనర్ లేదు, ఇది వినండి. ఎవరు నామినేటర్ రివొకేషన్ ఆఫ్ నామినేటెడ్ రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటారు అంటే ఇక్కడ ఎవరెవరు మెంటలీ ఇల్ ఉన్న పేషెంట్కి కేర్ ఎవరు చేశారు, ప్రొఫెషనల్ టు డిశ్చార్జ్ అవుతుంది కదా డ్యూటీ, ప్రొఫెషనల్ డిశ్చార్జ్ కూడా చేయొచ్చు డ్యూటీ, లేకపోతే ఏదన్నా బోర్డ్ అపాయింట్మెంట్ చేయొచ్చు. ఓకే, ఎవరికి అంటే డైరెక్టర్ డిపార్ట్మెంట్కి. ఫస్ట్ ఎవరు ఉంటారు అంటే చూడండి, విత్ కన్సెంట్ నామినేటెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఈ మెంటలీ ఇల్ పర్సన్కి. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు పర్ఫామ్ చేయలేక ఏదన్నా డ్యూటీస్ వేరే వాళ్ళు చేస్తారు. అప్పుడు ఎవరు అపాయింట్ చేస్తారు వేరే వాళ్ళకంటే, ఇప్పుడు మన బోర్డ్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నువ్వు నామినేట్గా అవ్వాలి అన్నట్టు వేరే పర్సన్స్కి అపాయింట్ చేస్తుంది, లేక ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు వాళ్ళు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో నామినేటెడ్ రిప్రజెంటేటివ్స్ లేవు, అలాంటి సిచ్యువేషన్లో బోర్డ్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు చెప్తుంది. ఓకే, నువ్వు నామినేటెడ్ రిప్రజెంటేటివ్ లెక్క ఉండు అన్నట్టు. ఓకే, సెక్షన్ 14లో అంటున్నాం. నామినేటెడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ మైనర్ ఎవరు ఉంటారు ఇప్పుడు అయితే చెప్పాం. ఓకే, ఫస్ట్ కన్సెంట్ ఇవ్వాలి, రైటింగ్లో ఉండాలి. అవి ప్రొఫెషనల్ డిశ్చార్జ్ విత్ డ్యూటీ ఉన్న ఆయనే ఫస్ట్ 14లో ఉన్నాడు అనేసరికి నామినేటెడ్ రిప్రజెంటేటివ్ అనేసరికి మీకు గుర్తుకుండాలి. తర్వాత మన సెక్షన్ 15లో వచ్చేసరికి 15లో ఏముంది, మైనర్ది రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటారు అంటే వాళ్ళది లీగల్ గార్జియన్స్ ఉంటారు. ఓకే, షెల్ బి దేర్ నామినేటెడ్ రిప్రజెంటేటివ్ అంటారు. ఒకవేళ లీగల్ గార్జియన్స్ ఉన్నారు, వాళ్ళు రిప్రజెంట్ కాలేకపోతే, రిప్రజెంటేటివ్గా రాకపోతే వేరే ఏం చేస్తారు అంటే అప్లికేషన్ ఇస్తారు. ఎవరు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు ఎనీ వేరే పర్సన్కి వాళ్ళు, లేకపోతే బోర్డ్ ఏం చేస్తారు, బోర్డు ఉంటుంది కదా వీళ్ళది, బోర్డ్ అపాయింట్ చేస్తుంది. ఏదైనా ఇండివిజువల్ పర్సన్ ఉంటుంది కదా, లేకపోతే డైరెక్టర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ ఉంటుంది కదా వాళ్ళకు. ఓకే, ఇది ప్రొవిజో అంటుంది చూడండి. ఓకే, అప్పుడు మైనర్కి రిప్రజెంటేటివ్ ఉంటుంది, నామినేటెడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ మైనర్ ఉంటుంది అక్కడ.
ఓకే. అవే చేంజ్ అవ్వచ్చు. రివొకేషన్, అల్టరేషన్ ఆఫ్ ఎ నామినేటెడ్ రిప్రజెంటేటివ్ బై బోర్డ్ అవి గూడా ఏదైనా చేంజ్ చేయడం, లేకపోతే రివోక్ చేయడం ఏదన్నా ఉంటే ఈ సెక్షన్ 16లో చేస్తారు. సెక్షన్ మనకు 17 ఏమంటుంది అంటే డ్యూటీస్ ఆఫ్ ఎ నామినేటెడ్ రిప్రజెంటేటివ్‌ది డ్యూటీస్ ఏముంది అంటే కన్సిడర్ చేయాలి అండర్ ది కరెంట్ అండ్ పాస్ట్ విషెస్. అయితే ఏదన్నా కన్సిడర్ చేసి ప్రెజెంట్ అండ్ పాస్ట్ విషెస్‌ని, లైఫ్ హిస్టరీని, వాల్యూని, కల్చరల్‌ని, బ్యాక్‌గ్రౌండ్స్‌ని అవి అన్నీ చూడాలి అన్నట్టు. ఓకే. ఇది సెక్షన్ 7లో డ్యూటీస్ ఆఫ్ ఎ నామినేటెడ్ రిప్రజెంటేటివ్ ఉంది అన్నట్టు పెట్టుకోండి అంతే. ఓకే. సెక్షన్ 5లో చూడండి. చాప్టర్ 5లో చూడండి. రైట్స్ ఆఫ్ ఏ పర్సన్స్ విత్ ది మెంటల్ ఇల్‌నెస్ గురించి ఉంది ఇక్కడ. ఓకే. మెంటల్ ఇల్‌నెస్ అంటే ఇప్పుడు మెంటల్ ఇల్‌నెస్ ఉన్న పర్సన్స్‌ది రైట్స్ ఇవి. ఓకే. సెక్షన్ 18 ఏమంటుంది అంటే రైట్ టు యాక్సెస్ ది మెంటల్ హెల్త్ కేర్. అయితే మెంటల్ హెల్త్ కేర్‌కి యాక్సెస్ ఉండాలి. అయితే చూడాలి ఆ మెంటల్ ఇల్ పర్సన్‌కి అన్నీ చూడాలి అన్నట్టు. ఓకే. మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఇవ్వాలి ఆయనకు. ఓకే. ఫస్ట్ రన్ ది ఫండమెంటల్ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఏం చేయాలి ఆయనకు మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఇవ్వాలి, రైట్ అండ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అండ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ అండ్ ది అఫోర్డబుల్ కాస్ట్‌లో ఇవ్వాలి, గుడ్ ఫెయిత్‌లో గుడ్ క్వాలిటీది ఉండాలి, అవైలబుల్ అండ్ ది సఫిషియంట్ క్వాలిటీ, యాక్సెసిబుల్ జాగ్రఫికల్లీ అండ్ వితౌట్ డిస్క్రిమినేటింగ్ ఆఫ్ ఏ బేసిస్ ఆఫ్ ది జెండర్, సెక్సువల్ ఓరియంటేషన్, రిలీజియన్, కల్చరల్, కాస్ట్ ఇవి డిఫరెన్షియేట్ లేకపోతే డిస్క్రిమినేట్ చేయకుండా ఇవి అన్నీ ఇవ్వాలన్నట్టు. ఓకే. మెంటలీ ఇల్ ఉన్న పర్సన్‌కి ఆయన రైట్స్ అన్నట్టు ఇది. మెంటల్ హెల్త్ కేర్ రైట్స్. ఓకే. ఇవి అన్నీ ప్రొవైడ్ చేయాలి నీకు. సెక్షన్ 19లో చూడండి. ఓకే. ఇవి హాస్పిటల్ ఇవ్వాలి అవి అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే. షెల్టర్ ఇవ్వాలి, అకామిడేషన్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఇవ్వాలి, ఫ్యామిలీ ఆఫ్ ఎ పర్సన్స్ మెంటల్ ఇల్ ఆర్ హోమ్ యాజ్ రీహాబిలిటేషన్ చేయాలి ఆయనది. ఓకే. హాస్పిటల్ అండ్ ది కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ చేయాలి ఆయనకు. ప్రొవిజన్ ఫర్ ది చైల్డ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్, ఓల్డ్ ఏజ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. అప్రోప్రియేట్ గవర్నమెంట్ షెల్ ఇనాగ్రేట్ చేస్తుంది మెంటల్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళ కోసం. ఓకే. వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అండ్ మేనర్ కూడా ఇలా ఇవ్వాలి అన్నట్టు చెప్తారు. ఇవి అన్ని లిస్ట్ మొత్తం అవే ఉన్నాయి. అవి ఒకసారి చూసుకోండి. సెక్షన్ 19 చూడండి. రైట్ టు కమ్యూనిటీ లివింగ్ ఉంది. ఓకే. రైట్ టు కమ్యూనిటీ లివింగ్ ఉంది. వాళ్ళకు సొసైటీ వాళ్ళు కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎ సొసైటీ అన్నట్టు అనుకోవాలి మేము కూడా. అయితే అలానే ఉన్నాము కాబట్టి ఓకే. నాట్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ ది మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకు అందులోనే పెట్టద్దు అన్నట్టు. ఒకవేళ వాళ్ళు క్యూర్ అయిపోయినారు అనుకోండి వాళ్ళకు తెచ్చుకోవాలన్నట్టు మేము. అయితే ఎవరు ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు తెచ్చుకుంటారు. ఎస్టాబ్లిష్డ్ బికాజ్ హ్యాస్ నో ఫ్యామిలీ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ లేదు, హోమ్లెస్గా లేదు అన్నట్టు ఉండొద్దు. ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి తీసుకొని వేరే ప్లేస్లో పెట్టేయాలి వాళ్ళకు. ఓకే. రైట్ టు కమ్యూనిటీ లివింగ్ జస్ట్ సెక్షన్ మాత్రమే చూసుకోండి. సెక్షన్ 20 రైట్ టు ప్రొటెక్షన్ ఫ్రమ్ క్రూయల్, ఇన్హ్యూమన్ అండ్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్. వాళ్ళకు పిచ్చోళ్ళు అన్నట్టు ఏంటి డిగ్రీ ఇన్హ్యూమన్ లేకపోతే క్రూయల్గా బిహేవ్ చేయొద్దు మేము కూడా. ఓకే. నార్మల్గా పర్సన్ వాళ్ళకు రైట్ టు డిగ్నిటీ ఉంది అన్నట్టు. వాళ్ళు పిచ్చోళ్ళు అయితే ఏంటి వాళ్ళకు డిగ్నిటీతోని వాళ్ళకు అన్నీ ఉన్నాయి. ఈ లైన్ కూడా ఇంపార్టెంట్. రైట్ టు లివ్ విత్ ది డిగ్నిటీ అన్నట్టు. సెక్షన్ 20 గుర్తుకు పెట్టుకోండి ఎప్పుడు కూడా. వాళ్ళకు అన్నీ ఉన్నాయి అన్నట్టు. వాళ్ళు ఏం చేయొచ్చు రైట్ టు లైఫ్ చేయొచ్చు, వాళ్ళకు డిగ్నిటీ ఉంది, సేఫ్ అండ్ హైజీనిక్ ఎన్వైర్న్మెంట్లో ఉండొచ్చు, ఎడిక్వేట్ శానిటరీ కండిషన్స్ ఉన్నాయి, రీజనబుల్ ఫెసిలిటీ ఉంది, లెజర్ ఉంది, రీక్రియేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, రిలీజియస్ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు, ప్రాపర్ క్లోతింగ్ వేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు అన్నట్టు వీళ్ళు. ఓకే. సెక్షన్ 20లో చూడండి వరకు ఉన్నాయి. ఒకసారి చదవండి. రైట్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఆర్ వర్బల్, ఇమోషనల్ అండ్ సెక్సువల్ అబ్యూస్ వాళ్ళకు ఇలాంటి అబ్యూజెస్తోని ప్రొటెక్ట్ చేయాలి.
సెక్షన్ 21 రైట్ టు ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్. వాళ్ళకు ఈక్వాలిటీ ఇవ్వాలి, వాళ్ళకు డిస్క్రిమినేట్ చేయొద్దు 21 అంటుంది. 22లో ఏముంది? రైట్ టు ఇన్ఫర్మేషన్. వాళ్ళకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఒకే పర్సన్ మెంటల్ ఇల్ ఒకవేళ ఉంటే రిప్రజెంటేటివ్గా ఇన్ఫామ్ చేయాలన్నట్టు. ఓకే, సెక్షన్ 21లో రైట్ టు ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్. తర్వాత 22లో రైట్ టు ఇన్ఫర్మేషన్. 23లో రైట్ టు కాన్ఫిడెన్షియాలిటీ. అయితే రైట్ టు 23లో కాన్ఫిడెన్షియాలిటీ ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్సన్ది ఏ ట్రీట్మెంట్ అవుతుంది, లేకపోతే ఏం రిపోర్ట్స్ అవుతుంది, లేకపోతే వాళ్ళకు ఏమి ఇస్తున్నారు, వాళ్ళ ట్రీట్మెంట్, హెల్త్ కండిషన్స్ అవి అన్నీ కాన్ఫిడెన్షియాలిటీగానే పెట్టాలి. అయితే ఎవరంటే వాళ్ళకి డిస్క్లోజ్ చేయొద్దు. ఓకే, ఓపెన్గా వాళ్ళు ఇది అన్నట్టు మొత్తము చెప్పొద్దు అన్నట్టు. ఓకే, 23లో. 24లో రెస్ట్రిక్షన్స్ ఆన్ ఏ రిలీజ్ ఆఫ్ ఏ ఇన్ఫర్మేషన్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఏ మెంటల్ హెల్త్నెస్. ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆన్ ఏ రిలీజ్ ఆఫ్ ఏ ఇన్ఫర్మేషన్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఏ మెంటల్ ఇల్నెస్. ఆ మెంటల్ ఇల్నెస్ పర్సన్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎప్పుడు పెట్టాలి, వాళ్ళతోని ఫోటోగ్రాఫ్స్ అవి ఇవి కూడా తీసుకోవద్దు. చూడండి, నో ఫోటోగ్రాఫ్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది పర్సన్ విత్ ఏ మెంటల్ హెల్త్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ టు ఏ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్ షెల్ బీ ఈజ్ రిలీజ్డ్ టు ది మీడియా వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది పర్సన్ విత్ ది మెంటల్ ఇల్నెస్. అయితే ఏదన్నా మెంటల్ హెల్త్ కేర్ అది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది కదా. ఓకే, హిందీలో ఏమంటాం తెలుసా మేము? పాగల్ఖానా అంటాం ఆ ఎస్టాబ్లిష్మెంట్కి. ఓకే, పాగల్ఖానా, లేకపోతే మేము చిన్నప్పుడు ఎర్రగడ్డ, లేకపోతే ఇలాంటి పేర్స్ ఉండే కదా, అలాంటిలో అందులో ఉన్న తర్వాత ఆ మెంటల్ ఇల్నెస్ పర్సన్ ఉన్నాడు కదా, ఆయనే ఇన్ఫర్మేషన్ మనకు బయట తెలియకూడదు అన్నట్టు. ఓకే, ఇప్పుడు కలిసి వచ్చి అక్కడ ఏం చేద్దామంటే ఒక ఫోటోగ్రాఫ్ తీసి, లేకపోతే సెల్ఫీలు దిగి వచ్చి ఇక్కడ చెప్పినాం అనుకోండి, అది కూడా మనకు ఏంటంటే పనిష్మెంట్ అవుతుంది అన్నట్టు. ఓకే, మాకు రైట్ లేదు. అయితే ఈ పర్సన్ చూడు ఇలా పిచ్చోడు లెక్క ఉన్నాడు ఇందులో అన్నట్టు ఒక సెల్ఫీ కూడా దిగి వచ్చినాం అనుకోండి, మేము ఉంటుంది ఇక మన స్టోరీ. ఓకే, అలా చేయకూడదు అన్నట్టు. ఇప్పుడు నార్మల్లీ ఏమవుతుంది అంటే ఒక బైట్ తింటే కూడా దానిది కూడా సెల్ఫీ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరికైనా వెళ్తే కూడా అక్కడ కూడా సెల్ఫీ తీసుకుంటున్నాం. ఓకేనా, ఇలాంటి ఒకవేళ ఒకసారి మీరైనా ఎప్పుడన్నా వెళ్తే ఇలాంటి పనులు చేయకండి. అక్కడ వెళ్ళి సెల్ఫీలు తీసుకొని రాకండి. ఓకే, యాక్చువల్లీ ఏమైందంటే నాది ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నేను ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ కోసం నా సీనియర్ దగ్గర చేస్తున్నా. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ టైం మేము పిఎస్కి వెళ్ళినాం. ఓకే, పిఎస్కి వెళ్తే ఏమైందంటే అక్కడ ఒక ఖైదీకి ఏం చేసిండ్రంటే మొత్తం హ్యాండ్ కఫింగ్ ఉంది. అందులో అన్నీ రాడ్స్ అవి ఇవి ఉంటాయి కదా, చైన్స్ అవి కట్టుకొని ఉంది. నాకు ఎక్సైట్మెంట్ అవుతుంది. ఓకే, నాకు ఎక్సైట్మెంట్ అయ్యి అసలు ఏంటి నీకు ఇలా నిజంగానే టీవీలో కట్టినట్టు కట్టిండ్రు కదా అన్నట్టు నేను చెప్తున్నా. నేను అప్పుడే ఏంటంటే సెల్ఫీ తీద్దామన్నట్టు తీసిన ఫోన్. అప్పుడే మా సీనియర్ ఏం చెప్పిండంటే, ఇది మా మా చేంబర్ కాదు ఇక్కడ తీసుకోవడానికి అన్నట్టు నవ్విండు. ఓకే, అది ఏంటంటే ఫన్నీయెస్ట్ మూమెంట్ ఆ రోజు. అది నేను జస్ట్ ఎల్ఎల్బి మొత్తం కంప్లీట్ కూడా కాలేదు, ఇంకా రిజల్ట్ రాలేదు, అప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన. అందుకోసం అప్పుడు కొంచెం కొత్తగా ఉంటే చేస్తాం కదా మేము కూడా తిట్ట పనులు, అలానే. చలో నెక్స్ట్ ఎక్కడున్నాం మేము? సెక్షన్ 25 రైట్ టు యాక్సెస్ మెడికల్ రికార్డ్. రైట్ టు యాక్సెస్ ద మెడికల్ రికార్డ్ అంటే ఈ మెడికల్ రికార్డ్ కూడా వాళ్ళకు ఇవ్వాలి. ఆ మెంటల్ ఇల్ పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి లేకపోతే ఆయనకు ఇవ్వాలి. మంచిగా అయిన తర్వాత కూడా ఇవ్వచ్చు. ఓకే, ఆయన సిచ్యువేషన్ ఏముంది, సీరియస్గా మెంటల్ హార్మ్ ఏమన్నా ఉందా, లేకపోతే లైక్లీహుడ్ ఏముంది అవి. ఓకే, 26 రైట్ టు పర్సనల్ కాంటాక్ట్ అండ్ కమ్యూనికేషన్. అయితే ఈ మెంటల్ హెల్త్ పర్సన్కి అక్కడ మెంటల్
అక్కడ వేస్తారు కదా, అయితే ఎర్రగడ్డలు ఎగ్జాంపుల్ ఫర్ ఎర్రగడ్డ, అందులో వేసిన తర్వాత ఈయన వాళ్ళకు చుట్టాలతోని వాళ్ళతోని వీళ్ళతోని కాంటాక్ట్ అవ్వచ్చు అన్నట్టు. ఓకే, ఒక పర్టికులర్ టైం ఉంటుంది, అదే టైంకి వెళ్ళాలి. నార్మల్గా అయితే సండేకి ఉంటుంది. ఓకే, సండే రోజు కలవచ్చు అన్నట్టు వీళ్ళు. ఓకే, వాళ్ళకు ఇవి అన్ని రైట్స్ ఉన్నాయి చూసుకోండి. సెక్షన్ 27 రైట్ టు లీగల్ ఎయిడ్. ఒకవేళ మీకు రైట్స్ ఉన్నాయా లేవా ఇవి అవి చెప్పండి నాకు. ఓకే, కామెంట్ చేసి. సెక్షన్ 27 రైట్ టు లీగల్ ఎయిడ్ నుంచి రైట్ టు లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అన్నట్టు సెక్షన్ 27లో ఉంది. 28 వచ్చేసరికి మనకు ఏముంది, రైట్ టు మేక్ ది కంప్లైంట్ అబౌట్ ది డిఫిషియన్సీస్ ఇన్ ది ప్రొవిజన్ ఆఫ్ ఎ సర్వీస్. ఒకవేళ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా మనకు నామినేటెడ్ రిప్రజెంటేటివ్, వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, సెక్షన్ 28. ఓకే, డ్యూటీస్ ఆఫ్ అప్రాపరేట్ గవర్నమెంట్ది డ్యూటీస్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడి నుంచి, 28 నుంచి. ఓకే, జల్దీ ఏంటంటే షార్ట్కట్లో చెప్దాం. అథారిటీస్ ది డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఏమున్నాయి అవి చూడండి. సెక్షన్ 29 to 32 వరకు ఉన్నాయి ఇవి. ఓకే, 29 to 32 వరకు డ్యూటీస్ ఆఫ్ అప్రాపరేట్ గవర్నమెంట్. ఇప్పుడు మన అప్రాపరేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే టు ప్రమోట్ చేస్తుంది. ఏమేం ప్రమోట్ చేస్తుంది అంటే మెంటల్ హెల్త్ లేకపోతే ప్రివెంట్ చేస్తుంది, ప్రోగ్రామ్స్ ఇలా క్రియేట్ చేస్తుంది. అయితే మెంటల్ హెల్త్ని ప్రమోట్ చేయాలి, లేకపోతే ఏదన్నా ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయాలి, అలా ఉంటుంది. ఏదన్నా అవేర్ చేయడానికి పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకు అవేర్నెస్ రావాలి అన్నట్టు ఏదన్నా క్రియేట్ చేస్తుంది, మెజర్స్ తీసుకుంటుంది. మెంటల్ హెల్త్ కేర్ రిలేటెడ్, లేకపోతే ఏదన్నా అసోసియేట్గా జమ చేసి వాళ్ళకు చెప్పడం ఇలా చేస్తుంది. ఓకే, టు మేక్ ది మెజర్స్ అండ్ రిగార్డింగ్ ది హ్యూమన్ సోర్సెస్ అండ్ డెవలప్మెంట్. వాళ్ళకు ఏంటంటే డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, వాళ్ళకు క్రియేటింగ్ ది అవేర్నెస్ అబౌట్ ఏ మెంటల్ హెల్త్ ఇవి చెప్పాను. ఇప్పుడు అప్రాపరేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇలా 31లో. 32లో ఏముంది అంటే మళ్ళీ కోఆర్డినేషన్ విత్ అప్రాపరేట్ గవర్నమెంట్. అయితే వేరే కోఆర్డినేషన్ ఏం చేస్తుంది, అప్రాపరేట్ గవర్నమెంట్తోని వేరే మినిస్టరీస్తోని కలిసి హెల్త్, లా, హోమ్ అఫేర్స్ ఇలా చేసి వాళ్ళ గురించి అవేర్నెస్ చేయడానికి ఇలాంటి క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ఇవి మొత్తం ఎఫెక్ట్లో రావాలి, ప్రొవైడ్ చేయాలి. కన్సర్న్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళకు డెవలప్మెంట్ ఎలా కావాలి అన్నట్టు, ఎడ్యుకేట్ కావాలి పీపుల్ అన్నట్టు చూస్తుంది. ఓకే, సెక్షన్ చూడండి. చాప్టర్ 7లో ఏముంది అంటే, చాప్టర్ 7లో వచ్చేసరికి మనకు మెంటల్ హెల్త్ అథారిటీ గురించి, సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ గురించి ఉంది. సెక్షన్ 33లో చూడండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ అథారిటీ. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ సెంట్రల్ అథారిటీ ఎన్ని డేస్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే, ఫస్ట్ ఆ అథారిటీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తారు. ఓకే, అసెంట్ ఇచ్చిన తర్వాత, అసెంట్ అంటే ఒక పర్మిషన్ అనుకోండి, ఇచ్చిన తర్వాత ఒక మన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దానికి ఎస్టాబ్లిష్ అవ్వడానికి మరి ఆ సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి అవి ఉంటుంది. ఓకే, ప్రెసిడెంట్ది అసెంట్ ఉండాలి, తర్వాత బై నామినేషన్ ఉండాలి, తర్వాత ఎస్టాబ్లిష్ అవుతుంది ఏదైనా అథారిటీ. ఓకే, ఆ అథారిటీ ఎవరు ఉంటారు అంటే సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ ఉంటుంది. అవి ఎన్ని మెంబర్స్కి, ఇవి కంపోజిషన్ ఆఫ్ ఏ సెంట్రల్ అథారిటీ ఉంటుంది. అవి ఎన్ని మెంబర్స్ ఉంటాయి అందులో, అవి ఎన్ని డేస్లో ఎస్టాబ్లిష్ కావాలి అంటే 9 monthsలో ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఓకే, 9 months అని రాసుకోండి పక్కకి. అయిన తర్వాత టర్మ్స్ ఎన్ని ఉండాలి అందులో, టర్మ్ ఆఫ్ ది ఆఫీస్, శాలరీస్ అండ్ ది అలవెన్స్, షేర్స్ గురించి, చైర్మన్స్ అండ్ మెంబర్స్ అవి ఎన్ని ఉండాలి అన్నట్టు ఇక్కడ లైన్లో ఉన్నాయి, అవి చూసుకోండి. ఓకే, రెసిగ్నేషన్ కూడా ఎలా ఇవ్వాలి వాళ్ళు. ఓకే, రెసిగ్నేషన్ ఇవ్వాలి, లేకపోతే ఎలా వాళ్ళు వెళ్ళగలుగుతారు అంటే 3 monthsలో ఎక్స్పైరీ ఆఫ్ ఏ రెసిగ్నేషన్ పీరియడ్ ఉంది, 3 monthsలో ఇక్కడ. ఓకే,
ఓకే. రెసిగ్నేషన్‌లో 3 మంత్స్‌కి డేట్ ఉన్నాయి. అవి ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఎన్ని డేస్‌లో ఫైలింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఉండాలి అంటే సెక్షన్ 37లో ఎలా వేకెన్సీస్ ఫిల్ అవ్వాలి జస్ట్ సెక్షన్ మాత్రం చూసుకోండి. తర్వాత 38 వేకెన్సీస్ నాట్ ఇన్వాలిడేట్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ఎ సెంట్రల్ అథారిటీస్ ది ఏమి వేకెన్సీస్ గురించి ఉన్నాయి. అవి అవసరం లేదు మీకు చూడాల్సిన. జస్ట్ సెక్షన్ చూసుకోండి అంతే. ఓకే. సెక్షన్ 39 మెంబర్స్ నాట్ టు బీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మీటింగ్ ఇన్ ది సర్టెన్ కేసెస్. కొన్ని మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవసరం లేదు కొన్ని మీటింగ్స్‌లో అన్నట్టు. 40లో ఏముంది, ఆఫీసర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎ సెంట్రల్ అథారిటీస్ గురించి ఉన్నాయి. వాళ్ళు ఆఫీసర్స్ సెంట్రల్ అథారిటీలో ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు, ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు అంటే. ఓకే. 41లో ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ చూడండి. 41లో ఫంక్షన్స్ ఆఫ్ ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ సెంట్రల్ అథారిటీ గురించి డే టు డే అడ్మినిస్ట్రేటివ్ సెంట్రల్ అవి నడుస్తూ ఉంటాయి. ఓకే. అవి అవసరం లేదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ది అసెట్స్ లయబిలిటీ ఆఫ్ ఎ సెంట్రల్ అథారిటీ గురించి 42లో. 43లో ఫంక్షన్స్ ఆఫ్ ఎ సెంట్రల్ అథారిటీది ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, రిజిస్టర్ చేయాలి వాళ్ళ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్కి. ఓకే. డెవలప్మెంట్ చేయాలి, మరి సర్వే చేయాలి, మెయింటైన్ చేయాలి ఇవి. ఓకే. ట్రైన్ చేయాలి, అన్ని పర్సన్స్కి అడ్వైజ్ ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్కి, లేకపోతే డిశ్చార్జ్ చేయాలి ఏదన్నా ఫంక్షన్స్ అవి. తర్వాత 44లో మీటింగ్ ఆఫ్ ఎ సెంట్రల్ అథారిటీ గురించి ఉంది. సెక్షన్ 44లో మెంటల్ అథారిటీస్ ఎలా మీటింగ్స్ని కండక్ట్ చేస్తుంది అన్నట్టు. 44లో 45లో చాప్టర్ చూడండి. అవే సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ మనకు ఈ స్టేట్లో ఉంది. ఓకే. స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ గురించి చాప్టర్ 8లో ఇందులో ఏమవుతుంది అంటే సేమ్ అలానే మనకు ఎవ్రీ స్టేట్లో ఏముంటుందంటే 9 మంత్స్ పీరియడ్లో ఫ్రమ్ ఏం చేయాలి అంటే అపాయింట్ అది ప్రెసిడెంట్ది అసెంట్ తీసుకోవాలి. అసెంట్ తీసుకున్న తర్వాత నోటిఫికేషన్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. పర్పస్ ఎందుకోసం అంటే మన అథారిటీస్ని క్రియేట్ చేసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చూసి స్టేట్ మెంటల్ అథారిటీని క్రియేట్ చేయాలి. మరి 26లో ఏముంది ఇక్కడ అంటే కంపోజిషన్ ఆఫ్ ఏ స్టేట్ అథారిటీ. అయితే స్టేట్ అథారిటీలో ఎంతమంది ఉంటారు అన్నట్టు కంపోజిషన్. అయితే సెక్రటరీ ఆర్ ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్ స్టేట్ గవర్నమెంట్ గురించి చైర్మన్ ఎక్స్ అఫీషియో అండ్ జాయింట్ సెక్యూరిటీ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్ హెల్త్ స్టేట్ గవర్నమెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీస్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్ అఫీషియో ఇలాంటి వీళ్ళు జాయింట్ సెక్యూరిటీ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్ వీళ్ళు ఉంటారు. ఓకే. హెడ్ ఆఫ్ ఎనీ మెంటల్ హాస్పిటల్ వాళ్ళు. ఓకే. తర్వాత ఎమినేట్ సైకాట్రిస్ట్ 1 ఎమినేట్ సైకాట్రిస్ట్ ఉంటుంది జీలో. 1 ఎమినేట్ హెల్త్ ప్రొఫెషనల్ ఆయన సైకాట్రిస్ట్ ఇవి అన్నీ చూసుకోండి ఒకసారి. ఓకే. 47లో టర్మ్స్ ఆఫ్ ది ఆఫీస్ గురించి ఉంది, శాలరీస్ ఉంది. అవి ఆల్రెడీ చెప్పాము. టర్మ్స్ అండ్ ఆల్రెడీ సర్వీస్ అంటే 3 years ఉంటుంది టర్మ్స్, అవి గుర్తుకు పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి మనకు 70 వాళ్ళు ఆఫీసర్స్ ఎంత ఏజ్ ఉండాలి అంటే 70 years వరకు ఉండొచ్చు. చైర్మన్ ఎక్స్ అఫీషియో శాలరీస్ అండ్ అలవెన్స్ గురించి ఉంది. ఇంకా 48లో రెసిగ్నేషన్ గురించి ఉంది. ఓకే. ఇక్కడ కూడా 3 months ఉంది. ఫైలింగ్ ఆఫ్ ఏ వేకెన్సీస్ ఎన్ని డేస్లో ఫైల్ అవ్వాలా, ఎప్పుడు ఖాళీ అవ్వాలి అంటే 2 monthsలో వితిన్ 2 monthsలో అవి ఫిల్ అవ్వాలి. ఓకే. వేకెన్సీస్ 50లో ఏమైంది, వేకెన్సీస్ నాట్ టు బీ ఇన్వైటెడ్ ప్రొసీడింగ్స్ ఇన్వాలిడేట్ ది ప్రొసీడింగ్స్. ఒకవేళ వేకెన్సీస్ వస్తున్నాయి అండ్ ఏదన్నా ప్రొసీడింగ్స్ ఉంటే వాళ్ళకు ఇన్వాలిడేట్ అవ్వదు ఆ ప్రొసీడింగ్స్. ఓకే. 51లో మెంబర్స్ నాట్ టు బీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మీటింగ్ ఇన్ ఎ సర్టెన్ కేసెస్ ఆల్రెడీ చెప్పాము. అలానే సేమ్ సెంట్రల్లో ఏం ఉంది అలాంటి సేమ్ పవర్స్ మన స్టేట్కి కూడా ఉంది. ఓకే. ఫంక్షన్స్ ఆఫ్ ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ అథారిటీ 53, 54 ట్రాన్స్ఫర్ ఆఫ్ ది అసెట్స్ లయబిలిటీస్ అండ్ ది స్టేట్ ది ఫంక్షన్ ఆఫ్ ఏ స్టేట్ అథారిటీస్ది ఏముంది అంటే సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి ఇక్కడ. రిజిస్టర్ చేయాలి, డెవలప్ చేయాలి, సర్వే చేయాలి, రిజిస్టర్ చేయాలి, ట్రైన్ చేయాలి, డిశ్చార్జ్ చేయాలి. ఓకే. అలానే సేమ్ ప్రాసెస్ ఉన్నాయి. సెక్షన్ 58లో మీటింగ్ ఆఫ్ ఏ స్టేట్ అథారిటీ గురించి ఉంది. ఓకే. ఇక్కడ చూడండి
చాప్టర్ 9లో ఫైనాన్స్, అకౌంట్ అండ్ ఆడిట్ గురించి ఉంది. ఇది ఎక్కువ ఇంపార్టెంట్ లేదు కాబట్టి జస్ట్ చూసుకుందాం. ఓకే. 57 to 67 గ్రాంట్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ టు సెంట్రల్ అథారిటీ. ఇప్పుడు గ్రాంట్స్ ఎవరు చేస్తారంటే సెంట్రల్ అథారిటీ టు సెంట్రల్ గవర్నమెంట్ టు సెంట్రల్ అథారిటీకి గ్రాంట్ అవి ఇస్తారు. దే షెల్ బి ఈజ్ కాన్స్టిట్యూట్ ది. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు కాన్స్టిట్యూట్ చేస్తారు, ఏదైనా ఫండ్ చేస్తారు. ఆ ఫండ్ పేరు ఏముంటుంది అంటే సెంట్రల్ మెడికల్ హెల్త్ అథారిటీ ఫండ్ గురించి ఉంటుంది. ఓకే. అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆఫ్ ఎ సెంట్రల్ అథారిటీ గురించి 79లో ఉంది, 59లో ఉంది. 60లో యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఎ సెంట్రల్ అథారిటీది ఉంది. జస్ట్ సెక్షన్స్ ఒకసారి చూసుకోండి, అవసరం లేదు అనుకుంటాను నేనైతే. సెక్షన్ 61 గ్రాంట్స్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెక్షన్ 62 ఈ స్టేట్ మెడికల్ అథారిటీ ఫండ్స్ గురించి ఉంది. సెక్షన్ 62 అకౌంట్ అండ్ ఆడిట్ ఆఫ్ సేల్ అథారిటీ. 63 యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఏ స్టేట్ అథారిటీ. 64. ఓకే. 65 టు ఏంటంటే 10th చాప్టర్ ఈజ్ మిస్లీనియస్ గురించి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్, ఎలా మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి అన్నట్టు ఉంది ఇక్కడ. ఓకే. ఆల్రెడీ చెప్పాం కదా ఇది మేము. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్, ఎలా మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఎలా మెంటల్ హెల్త్ని ఎస్టాబ్లిష్డ్ చేయాలి అంటే నో పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ షెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ రన్ ఏ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ అన్లెస్ ఇట్ హ్యాస్ బీన్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ విత్ ది అథారిటీ అండర్ ది ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్. అయితే మెంటల్ హెల్త్ రిజిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే నార్మల్గా ఎవరు చేసుకోలేరు, కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టు. ఈ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఫస్ట్. ఓకే. ద ప్రొవిజన్ ఆఫ్ దీస్ యాక్ట్లోనే పర్టికులర్గా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే ఆ ఎస్టాబ్లిష్మెంట్కి మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. ఫర్ ది పర్పస్ ఆఫ్ దీస్ చాప్టర్, ఆ పర్పస్ ఆఫ్ దీస్ చాప్టర్లో అథారిటీ మీన్స్ ఎవరు, అథారిటీ అంటే ఎవరు, ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఎ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి అంటాం, తర్వాత స్టేట్ గవర్నమెంట్కి అంటాం. ఎనీ పర్సన్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, వాళ్ళు మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు రిజిస్టర్ చేయించుకున్నారు, వాళ్ళకు కూడా అథారిటీలో అంటాం. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ నోటిఫికేషన్, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు, ఇంకా ఎవరన్నా ఎగ్జామ్ట్ చేసిండ్రు అనుకోండి ఆ కేటగిరీలో వాళ్ళు రారు అన్నట్టు ఇందులో. ఓకే. ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్లో 2010లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేస్తే వీళ్ళు వస్తారు అన్నట్టు ఇందులో. ఓకే. ఇవి అన్ని కండిషన్స్ ఉన్నాయి, ఒకసారి చదవండి, మీరు ఖచ్చితంగా అయితే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సెక్షన్ 66లో ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్, ఇన్స్పెక్షన్ అండ్ ఎంక్వైరీ ఆఫ్ ఎ మెడికల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్. దానికే ఎంక్వైరీ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేయాలి అంటే 6 monthsలో ఎంక్వైరీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. ఇక్కడ 6 months అనేసరికి గుర్తుకుండాలి మీకు, జస్ట్ అవి గుర్తుకు పెట్టుకోండి. ఓకే. ఆడిట్ ఆఫ్ ఎ మెడికల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్, ఆడిట్ ఆఫ్ ఎ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఇవి కూడా చూడండి ఒకసారి, అవసరం లేదు. ఓకే చలో. ఇన్స్పెక్షన్ అండ్ ఎంక్వైరీ సెక్షన్ 68లో ఉంటుంది. ఇన్స్పెక్షన్ అండ్ ఎంక్వైరీస్ ఎలా అవుతాయి అంటే అథారిటీ మే సుమోటో ఆర్ ఎనీ కంప్లైంట్ రిసీవ్ ఫ్రమ్, సుమోటోగా అంటే ఓన్గా కూడా అథారిటీ
ఎంక్వైరీ చేయొచ్చు. లేకపోతే ఎవరైనా కంప్లెయింట్ ఇస్తే కూడా ఏందంటే ఎంక్వైరీ చేయొచ్చు. ఏం ఎంక్వైరీ అంటే ఇక్కడ కాంట్రవెన్షన్ ఆఫ్ ఎ ప్రూఫ్ అండ్ ఇన్స్పెక్షన్ ఎంక్వైరీ అండ్ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ మేబీ ది పర్సన్ బేబీ ఈజ్ ప్రిస్క్రైబ్ ద మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ షెల్ బీ ఈజ్ ఎంటైటిల్ టు బి రీప్రజెంట్ ఎట్ ది ఇన్స్పెక్షన్ ఆర్ ఎంక్వైరీ. అయితే రీప్రజెంట్ చేయాలి వాళ్ళు ఎంక్వైరీ అండ్ ఇన్స్పెక్షన్ కోసం. అథారిటీ షెల్ కమ్యూనికేట్ ది మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ది రిజల్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఎంక్వైరీ అండ్ మే after the ascertaining the opinion that the mental health is order the establish and make the necessary changes within the period of ఏదన్నా చేంజెస్ ఉంటే లేకపోతే ఆ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్లో ఏమన్నా తప్పు జరిగితే ఏదన్నా చేంజెస్ చేయాలి అంటే అవి అన్నీ ఇన్స్పెక్షన్ ఎంక్వైరీ చేసేది ఎవరు అంటే మన అథారిటీ. ఓకే, అథారిటీలో ఎవరెవరు వచ్చిండ్రు అనేసరికి ఫస్ట్ చెప్పాను. ఓకే, ఈ అథారిటీ సుమోటోగా తీసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా కంప్లైంట్ తీసుకుంటే ఇది ఎంక్వైరీ చేయొచ్చు అన్నట్టు. 69లో చూడండి, అపీల్ టు హైకోర్ట్ ఎగెన్స్ట్ ది ఆర్డర్ ఆఫ్ అథారిటీ. అపీల్ తీసుకొని వెళ్ళాలి అంటే మేము ఎక్కడ తీసుకొని వెళ్ళాలి అంటే ఇక్కడ హైకోర్టుకి తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఎవరు ఆర్డర్ వచ్చింది ఇక్కడ 68లో ఆర్డర్ ఇచ్చిండ్రు కదా అథారిటీ వాళ్ళు. వాళ్ళది అథారిటీకి మేము అపీల్ వాళ్ళు అగ్రీవ్డ్ పార్టీ ఏం చేయాలి, అపీల్ ఇవ్వాలి ఎక్కడ హైకోర్టులో. ఓకే, సర్టిఫికేట్ ఫీ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి సర్టిఫికేట్ లేకపోతే అవి ఇప్పుడు ఇందులో రిజెక్ట్ క్యాన్సల్ అవి అయిపోయింది కదా మనకు 60 ఇక్కడ 68లో 67లో 68 అక్కడ. మరి 69లో అపీల్ ఉంది. అపీల్ ఎక్కడ వెళ్తుంది, హైకోర్టులో వెళ్తుంది. హైకోర్టులో అపీల్ అయిపోయిన తర్వాత అక్కడ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఓకే మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పిండ్రు అనుకోండి. ఆ సిచ్యువేషన్లో తర్వాత సర్టిఫికేట్ వస్తుంది, వాళ్ళకు ఫీ పే చేసేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సర్టిఫికేట్ ఒకవేళ డిస్ట్రాయ్ అయితే అవి సర్టిఫికేట్ ఏం చేయాలి అవి కూడా ప్రొసీజర్ ఉంది ఇక్కడ. ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే, కాలేనిది ఏం చేయాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పాలి. 71లో ఏముంది ఇక్కడ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఎ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ డిజిటల్ ఫార్మెంట్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవి చేసిండ్రు కదా, దానికి ఒక డిజిటల్ ఫార్మెంట్లో పెట్టాలి. ఓకే, అథారిటీ వాళ్ళు రిజిస్టర్ అయిపోయిన తర్వాత దానికి ఆన్లైన్గా లేకపోతే డిజిటల్ ఫార్మెంట్లో పెడతారు అన్నట్టు. ఓకే, ఒకసారి చదవండి, మీకు అర్థమైపోతుంది. 72 డ్యూటీ ఆఫ్ ఎ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ టు డిస్ప్లే ది ఇన్ఫర్మేషన్. డ్యూటీ ఇప్పుడు మెంటల్ హెల్త్ వల్ల ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేది డ్యూటీ ఎవరు అంటే ఉన్నారు కదా అథారిటీ వాళ్ళు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏదన్నా ఎస్టాబ్లిష్ చేసిండ్రు అక్కడ, దానికి ఒక కాన్స్పిక్యూయస్ పార్ట్లో అయితే డైరెక్ట్లీ విజిబుల్గా అయ్యే పార్ట్లో అక్కడ డిస్ప్లే చేయాలి ఇన్ఫర్మేషన్. ఓకే, మెడికల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఇక్కడ అన్నట్టు. చూడండి, ఎవ్రీ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ షెల్ డిస్ప్లే వితిన్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఎట్ ఎ కాన్స్పిక్యూయస్ ప్లేస్ అండ్ ఇంక్లూడింగ్ ఆన్ ఇట్స్ వెబ్సైట్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ది అడ్రస్ అండ్ ది టెలిఫోన్ number of the concerned board. Every mental health establishment shall provide the person with the necessary forms to apply to the concerned board and also give the free access to make the telephone calls to the board to make for a review of the admissions. అయితే ఏదన్నా ఇప్పుడు మీకు పిచ్చోళ్ళు ఎక్కడన్నా రోడ్ మీద అటు ఇటు కనిపించింది అనుకోండి, ఇప్పుడు మీరు ఫోన్ చేసి ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే ఇలా ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ అయింది మన ఏరియాలో ఇలా ఉంది అంటే వాళ్ళు నేమ్ లేకపోతే డిస్ప్లే చేస్తారు నంబర్ని, కాంటాక్ట్ నెంబర్ని, ఈ ఫ్రీ టెలిఫోన్ నెంబర్ ఉంది, ఏదన్నా కాల్ చేయండి ఎవరన్నా ఉంటే అన్నట్టు. ఓకే, ఇది మనకు 108 ఉంటుంది కదా, ఏదన్నా యాక్సిడెంట్స్ అవి ఇవి అయితే ఇన్స్టెంట్గా కాల్ చేయడానికి ఫ్రీ నెంబర్. అలానే ఈ సిచ్యువేషన్లో కూడా ఉందన్నట్టు 72లో. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత
ఇప్పుడు మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే 73 to 84 వరకు ఉంది. ఓకే, ఇవి కొంచెం చూడండి, ఒకసారి చూడాలి మీరు. ఈ స్టేట్ అథారిటీలో ఎవరు ఉంటారు అంటే మనకు స్టేట్ అథారిటీ మనకు కాన్స్టిట్యూట్ చేస్తుంది మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డ్. ఓకే, అందులో ఎవరెవరు ఉంటారు అంటే ఒక డిస్టిక్లో లేకపోతే గ్రూప్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, అందులో ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇది. లేకపోతే అవి ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారు అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఏ ఏరియాలో ఎన్ని ఉండాలి, ఎక్కడెక్కడ ఎన్ని ఉండాలి అంటే అవి ఎన్ని బాడీస్ ఎంత పర్సన్స్ ఉండాలి, ఎవరెవరు ఉండాలి, అందులో కన్సిస్టింగ్ ఎవరితోని ఉంది అవి చూడండి. ఓకే, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉండాలి ఆర్ ఆఫీసర్ ఆఫ్ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ హూ ఈజ్ క్వాలిఫైడ్ టు అపాయింట్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఓకే, ఎవరు ఫస్ట్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉండాలి, లేకపోతే ఆఫీసర్ ఆఫ్ జ్యుడిషియల్ సర్వీసెస్ ఉండాలి, ఆయనే క్వాలిఫై ఉండాలి. ఓకే, డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్ట్కి, లేకపోతే దానికి రిటైర్మెంట్ అయి ఉండాలి. ఓకే, లేకపోతే ఆయన బోర్డుకి ఎక్స్ చైర్మన్ ఉండాలి. ఆ కండిషన్స్ ఉంటే ఇక్కడ కాన్స్టిట్యూట్ అవుతుంది. కంపోజిషన్ ఆఫ్ ఎ బోర్డ్ అంటే ఇది 74 చెప్పేశాను నేను. ఓకే, చలో 74 అయిపోయింది. 75 టర్మ్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎ సర్వీస్ ఆఫ్ ఎ చైర్పర్సన్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఎ బోర్డ్. వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఉండాలి అని సరిగ్గా చెప్పినాం. టర్మ్స్ అండ్ ఏంటి కండిషన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. వాళ్ళకు 5 years వరకు ఉండాలి. అప్ టు ఏజ్ ఎంత ఉండాలి అంటే 70 years వరకు ఉండాలి. 5 years వాళ్ళు ఉండొచ్చు ఆ బోర్డులో, అండ్ 70 years వరకు ఉండొచ్చు. ఓకే, ఎవరు అపాయింటెడ్ చేస్తారో చైర్మన్ అండ్ మెంబర్ ఆఫ్ ది బోర్డ్ షెల్ బి ఈజ్ ది చైర్మన్ ఆఫ్ ది స్టేట్ అవుతారు. ఆయనే హోనోరరియం అండ్ ది అలవెన్స్ ఆఫ్ ఎ పేయబుల్. ఆయన టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకు చైర్మన్ బోర్డు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. ఓకే, అవి ఎలా ప్రిస్క్రైబ్ చేయాలి, ఎలా అపాయింట్ చేయాలి, అవి అన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. 76లో ఏముంది అంటే decision of authority and the board. Okay, the decision of the authority and board as may be either shall be either consensus filing which is a majority of the vote of the member voting, and in the event of equality and the board and presented by the chairman and the case may be shall be is the second or a cast of the vote there is meeting and boards and the case may be the shall be is a 3 member. ఇందులో ఏంటంటే ఎవరు ఈ బోర్డుకి ఎలా డిసైడ్ చేస్తారు అంటే అందరూ ఓట్ వేస్తారు అన్నట్టు. ఓకే, ఎవరు ఎంత ఓట్ వస్తారో ఏ మెజారిటీ వస్తుంది అలా అన్నట్టు. అదే ఆర్డర్ని తీసుకొని అదే డిసిషన్ ఓకే అంటారు. ఇవి ఎన్ని మెంబర్స్ ఉండాలి అంటే ఈ బోర్డులో 3 అథారిటీస్ బోర్డులో 3 members ఉండాలి. ఓకే, అది గుర్తుకు పెట్టుకోండి. ఇక్కడ 3 members అని ఉంది రాసి, అవి చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ ఉంది. చలో 78లో ప్రొసీడింగ్స్ బిఫోర్ ది బోర్డ్ టు బి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అని అంటాం. అవి జ్యుడిషియల్ ప్రొసీడింగ్గా తీసుకుంటాం. అవి ఐపీసీ లెక్క కన్సిడర్ చేస్తున్నాం. సెక్షన్ 193 to 219 to 28 లెక్క. మీటింగ్ 79లో మీటింగ్స్ ఉన్నాయి. ఓకే, బోర్డ్ మీటింగ్స్ గురించి చెప్తున్నాం. రెగ్యులర్ ఎలా అవుతుంది అవి. ఓకే, 80 ప్రొసీడింగ్ బిఫోర్ ది బోర్డ్లో ప్రొసీడింగ్స్ ఎలా నడుస్తుంది అన్నట్టు సెక్షన్ 80 చెప్తుంది. ఓకే, అప్లికేషన్ అండర్ ది బోర్డ్ రిసీట్ అనే అప్లికేషన్ అండర్ ది సెక్షన్ 75. ఇవి మీటింగ్స్ గురించి ఉంది బోర్డ్ది. 81 సెంట్రల్ అథారిటీ టు అపాయింట్ ది ఎక్స్పర్ట్ కమిటీ టు ప్రిపేర్ ది గైడెన్స్ డాక్యుమెంట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి అవి రిలేటెడ్ అన్నట్టు మన సెంట్రల్ అథారిటీ ఎవరిని అపాయింట్ చేస్తుంది ఎక్స్పర్ట్ కమిటీకి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, పవర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది బోర్డ్. ది ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి బోర్డ్ది అంటే 82 సెక్షన్ 82లో ఉంది. రిజిస్టర్ చేయొచ్చు, అపాయింట్ చేయొచ్చు, రిసీవ్ అండ్ డిసైడ్ చేయొచ్చు ఎనీ అప్లికేషన్, నాన్ డిస్క్లోజర్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏంటంటే ఇవి అన్ని పవర్స్ ఉన్నాయి. ఓకే, అడ్జుడికేట్ చేయొచ్చు, కంప్లైంట్, విజిట్ అండ్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు ఎనీ పర్సన్కి జైల్లో. ఓకే,
ద బ్రాట్ అండ్ ది నోటీస్, బోర్డ్ నుంచి నోటీస్ని బ్రాట్ చేయొచ్చు. ఇవి అన్ని పవర్స్ ఉన్నాయి మా దగ్గర మన బోర్డ్కి. 83లో అపీల్ టు హైకోర్ట్ అగైనెస్ట్ ది ఆర్డర్ ఆఫ్ అథారిటీ ఆర్ బోర్డ్. ఒకవేళ ఆర్డర్ ఇచ్చిండ్రు ఎవరు అంటే అథారిటీ లేకపోతే బోర్డ్, వాళ్ళది అపీల్ ఎక్కడ వెళ్తుంది అంటే మనకు హైకోర్టులో వెళ్తుంది. ఎన్ని డేస్లో అంటే 30 డేస్లో వెళ్తుంది. ఓకే, ఇక్కడ 83లో 83లో అపీల్ పీరియడ్ రాసి ఉంది, అవి చూసుకోండి. ఓకే, 30 డేస్లో మన హైకోర్టుకి అపీల్ వెళ్ళాలి. ఓకే, 84 వచ్చేసరికి గ్రాంట్ బై ది సెంట్రల్ గవర్నమెంట్కి, గ్రాంట్స్ ఎలా సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేస్తుంది అవి ఉన్నాయి. ఓకే, ద సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ ది అథారిటీ, ఒకసారి చూసుకోండి అయిపోతుంది. గ్రాంట్ మీటింగ్ ది శాలరీ అలవెన్స్, మీటింగ్ ది ఎలా శాలరీస్ ఉండాలి అవి అన్నీ చూస్తుంది 84లో. ఓకే, చాప్టర్ 12లో అడ్మిషన్, ట్రీట్మెంట్ అండ్ ది డిశ్చార్జ్ ఎలా ఉండాలి. అడ్మిషన్, ట్రీట్మెంట్ అండ్ డిశ్చార్జ్ వచ్చేసరికి ఎలా ఉండాలి 85 నుంచి ఉంది మనకు. 85 to 99 వరకు ఉంది. 85 to 99 వరకు ఏం చెప్తున్నాం అవి చూడండి. అడ్మిషన్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ది మెంటల్ ఇల్నెస్ యాజ్ ఏ ఇండిపెండెంట్ పేషెంట్ ఇన్ ది మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, ఇండిపెండెంట్ పేషెంట్ ఉన్నారు లేకపోతే ఇండిపెండెంట్ అడ్మిషన్ తీసుకున్నారు. ఓకే, విత్ ది మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ హూ హ్యాజ్ ఎ కెపాసిటీ టు మేక్ ది మెంటల్ హెల్త్ కేర్ అండ్ ది ట్రీట్మెంట్ డిసిజన్ ఈజ్ రిక్వైర్డ్ ది మినిమం సపోర్ట్ టు మేక్ ది డిసిజన్. అవి ఎలా ఉండాలి, అది అడ్మిషన్ చేపిస్తున్నారు అన్నట్టు. అడ్మిషన్ అంటే ఇవి మనకు నార్మల్గా అడ్మిషన్ మన సిపిసి మన ఎవిడెన్స్ అడ్మిషన్ కాదు ఇది. ఓకే, ఎవరికన్నా ఇవ్వాలి మెంటల్ హెల్త్లో పేషెంట్ని, అది మెంటల్ హెల్త్ కేర్లో వేయాలి, ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే అక్కడ నుంచి రిలీజ్ లేకపోతే డిశ్చార్జ్ చేయాలి అంటే అవి ప్రాసెస్ నడుస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇండిపెండెంట్ పేషెంట్ ఉండొచ్చు లేకపోతే పేషెంట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. రిఫర్ టు అడ్మిషన్ విత్ ది పర్సన్ విత్ ది మెంటల్ ఇల్నెస్. ఎవరు పర్సన్ మెంటల్ ఇల్లు ఉన్నారో ఆ పర్సన్కి ఇక్కడ మెంటల్ హెల్త్లో ఎస్టాబ్లిష్ చేస్తారంటే. ఓకే, వేస్తున్నారు, ఆయన కెపాసిటీ చూస్తున్నారు. అయితే ఆయనకు ఏం అవసరం ఉంది, ఆయనకు ఇండిపెండెంట్ అడ్మిషన్ ఇవ్వాలి లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నట్టు చూస్తున్నారు. ఓకే, మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆయనకి రిక్వెస్ట్ ఏం చేస్తారు అంటే ఈయన మెడికల్ ఆఫీసర్స్ విత్ ది ట్రీట్మెంట్ని ఇప్పియాలి ఈ మెంటల్ ఇల్ పర్సన్కి. ఓకే, 86లో ఇండిపెండెంట్ అడ్మిషన్ అండ్ ట్రీట్మెంట్ ఇప్పియాలి. ఇవి ఆయన ఎలా ఉన్నాడు, ఆయన మెంటల్ హెల్త్ ఎలా ఉంది, ఆయనకు ఫిజికల్ హెల్త్ ప్రొఫెషనల్ కావాలి, ఇవి అన్నీ గురించి అంటుంది మన 86. ఓకే, 87లో ఏముంది అంటే ఒకవేళ మైనర్ ఉంటే ఒక మైనర్ది అడ్మిషన్ చేపిస్తున్నాం అందులో, అయితే ఆ మైనర్కి ఎలా ఉండాలి, దాని కండిషన్స్ ఏంటి, ఎలా ఉండాలి అంటే దానిది నామినేటెడ్ రిప్రజెంటేటివ్ ఉంటారు కదా మైనర్ది, వాళ్ళు అప్లై చేస్తారు అడ్మిషన్ కోసం. ఓకే, ఎందుకు అంటే వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనర్ కోసం. ఓకే, ఇంకా ఏంటంటే మైనర్కు అడ్మిషన్ చేసిన తర్వాత ఆ మైనర్కు అడల్ట్ వాళ్ళతోని పెట్టద్దు అన్నట్టు. ఓకే, ఆయనకు మైనర్ వాళ్ళతోనే పెట్టాలి. ఇప్పుడు ఎలా అయినా మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఒక అక్కడనే అందరికీ పెట్టద్దు, అయితే వాళ్ళకు కూడా సపరేట్ ఉంటాయి. ఓకే, ఆ మైనర్కి అడల్ట్ పర్సన్స్తోనే కలిసి పెట్టద్దు అన్నట్టు. ఓకే, కానీ ఏంటంటే వాళ్ళకు నామినేటెడ్ పర్సన్ రిప్రజెంటేటివ్ ఉన్నారు కదా, ఆయనతోని దూరం పెట్టాలి అన్నట్టు. ఓకే, ఒకసారి చదవండి అయిపోతుంది మీకు అర్థం. 88 డిశ్చార్జ్ ఆఫ్ ఏ ఇండిపెండెంట్ పేషెంట్. ఒకవేళ ఇండిపెండెంట్ పేషెంట్ ఉంది, ఇప్పుడు ఆయనకు డిశ్చార్జ్ చేయాలి. ఓకే అంటున్నాం. ఓకే,
mental officer or a mental health professional in charge of a mental health establishment may grant the leave to the any person. ఎవరికన్నా డిశ్చార్జ్ చేయాలి అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే గ్రాంట్ చేస్తారు. ఓకే, లీవ్ అయితే పర్మిషన్ ఇస్తారు అన్నట్టు డిశ్చార్జ్ చేయాలి అంటే. యాబ్సెంట్ వితౌట్ లీవ్, ఒకవేళ యాబ్సెంట్ లీవ్ తీసుకోకుండా పర్మిషన్ తీసుకోకుండా డిశ్చార్జ్ చేసిండ్రు అనుకోండి, పోలీస్ ఆఫీసర్ ఎట్ ఎనీ రిక్వెస్ట్ వాళ్ళు మెడికల్ ఆఫీసర్ లేకపోతే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ షెల్ బీ ఇజెస్ అండ్ వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా రిలీజ్ చేస్తే డిశ్చార్జ్ చేస్తే వాళ్ళకు మళ్ళీ వేసేస్తారు అన్నట్టు తీసుకొని. ఓకే, అది చేస్తుంది మన సెక్షన్ 88. Admission and the treatment of a person with the mental illness with the high support need in a mental health establishment up to a 30 days supported admissions. ఎవరికి సపోర్ట్ చేసే అయితే ఎవరికి రిక్వైర్మెంట్ ఉంది అయితే ఫుల్ సపోర్ట్. ఓకే, సపోర్ట్ నీడ్ ఉండాలి వీళ్ళకు. ఏదన్నా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి ఎక్కువ ఉంటే వాళ్ళకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నాయి అంటే వాళ్ళకు 30 days అప్పటి వరకు ఏదైనా ట్రీట్మెంట్లు ఓకే సపోర్ట్ సిస్టమ్ ఇస్తారు వాళ్ళకు ఇవి. ఓకే, సైకియాట్రిస్ట్ అవి ఇవి ఇవ్వడం ఇందులో అవుతుంది, అవి కూడా 30 daysలో ఇస్తారు. ఇవి జనరల్ పాయింట్స్ ఒకసారి చూసుకోండి. 90లో ఏముంది అంటే అడ్మిషన్స్ అండ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ది మెంటల్ ఇల్నెస్ అండ్ విత్ ది హై సపోర్ట్ నీడ్స్ ఇన్ ది మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ బియాండ్ ది 30 days. అది 30 days లోపే ఇస్తున్నాం దాని వాళ్ళకు హై సపోర్ట్. ఇవి 30 days తర్వాత ఇస్తున్నాం. ఓకే, 90లో. 91లో లీవ్ ఆఫ్ ది యాబ్సెన్స్ గురించి 91 ఉంది. 92లో యాబ్సెన్స్ వితౌట్ లీవ్ ఆర్ డిశ్చార్జ్. ఇప్పుడు చెప్పాను కదా యాబ్సెన్స్ ఉంటే ఎలా చేయాలి, లీవ్ ఉంటే ఎలా చేయాలి అని. రిటర్న్ చేయాలి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ గురించి సెక్షన్ 91లో ఉంది. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి, ఏ కండిషన్స్లో ఇవ్వాలి, సీరియస్ లేకపోతే డెత్ అరే ఇర్రివర్సిబుల్ ఏదన్నా హామ్ అవుతుందో ఆ కండిషన్స్లో ఇవ్వాలి అన్నట్టు. ఇలాంటి సీరియస్ డ్యామేజెస్ ప్రాపర్టీ లేకపోతే పర్సన్ ఇలా ఉంటే వాళ్ళకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే, మనకు సెక్షన్ 94 అంటుంది. 94 కొంచెం ఇంపార్టెంట్, సెక్షన్ నెంబర్ గుర్తుకు పెట్టుకోండి. ఓకే, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే transportation of a person with the mental illness to a nearest mental health establishment for the assistance ఏదన్నా. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చదివాను ఇప్పుడు నేను. ఓకే, 94లో ప్రొహిబిట్ ప్రొసీజర్ ఉంది. ఏమేం ప్రొహిబిట్ చేస్తారు అంటే వాళ్ళకు ఎలక్ట్రానిక్ కన్క్లూజివ్ థెరపీ ఇవ్వద్దు. ఓకే, వితౌట్ ఎనస్థీషియా ఇవ్వకుండా ఎలక్ట్రానిక్ కన్క్లూజివ్లీ థెరపీ ఇవ్వద్దు. ఓకే, షాక్స్ అలా పెడతారు కదా అలా ఇవ్వద్దు అన్నట్టు. ఓకే, అది ఏంటంటే ఎనస్థీషియా ఇచ్చి చేస్తే చేయొచ్చు అన్నట్టు. వితౌట్ ఎనస్థీషియా అంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇంకా ఎలక్ట్రానిక్ కన్క్లూజివ్ థెరపీ ఫర్ ఏ మైనర్ కూడా ఇవ్వద్దు. ఇవి ప్రొహిబిట్ అవుతుంది. ఎస్టెరిలైజేషన్ ఆఫ్ ఏ మెన్ అండ్ విమెన్. ఓకే, అవి కూడా చేంజ్ ఇన్ ది ఎనీ మేనర్ ఆర్ ఫార్మ్ వాట్స్ ఎవర్ అవి కూడా చేయొద్దు. ఇంకా ఏదన్నా మెంటల్ ఉన్న పర్సన్కి సాలిటరీ కన్ఫైన్మెంట్ కూడా పెట్టద్దు అన్నట్టు. ఓకే, సాలిటరీ కన్ఫైన్మెంట్ అన్లెస్ ది ప్రివెంట్ ది ఏదైనా సాలిటరీ కన్ఫైన్మెంట్ అయితే ఇవ్వద్దు అసలే, కానీ అవి కూడా ఇవ్వచ్చు కొన్ని సిచ్యువేషన్లో. అవి కూడా ఆ పర్సన్కి హామ్ అవ్వకుండా చూడాలి. 69లో రెస్ట్రిక్షన్స్ ఆన్ ఏ సైకాట్రిస్ట్ సైకో సర్జరీ ఫర్ ది పర్సన్ వితౌట్ ఎ మెంటల్ ఇల్నెస్ ఉన్న ఆయనకి చేయొచ్చు అన్నట్టు. 69. 70 రెస్ట్రైనింగ్ అండ్ ది సెక్లూజన్ గురించి ఉంది. 97. ఓకే, డిశ్చార్జ్ ప్లానింగ్ 98 డిశ్చార్జ్ ఎలా అవుతారు ఆ ట్రీట్మెంట్స్ నుంచి అవి ఉంది. 98 రీసెర్చ్ 99లో ఉంది. రీసెర్చ్ ప్రొఫెషనల్ కండక్ట్. రీసెర్చ్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ప్రొఫెషనల్ కండక్ట్ రీసెర్చ్ షెల్ ఆబ్టైన్ ది ఫ్రీ అండ్ ఇన్ఫార్మ్డ్ కన్సర్ట్ ఫ్రమ్ ఆల్ ది పర్సన్ విత్ ది మెంటల్ ఇల్నెస్ ఆఫ్ ఎ పార్టిసిపేషన్ ఇన్ ది ఎనీ రీసెర్చ్ ఇన్వాల్వింగ్ అండ్ ఇలా ఉంది. సెక్షన్ 99లో ఇక్కడ మనకు 13 చాప్టర్
13 చాప్టర్లో అఫెన్స్ బై కంపెనీస్ ఒకసారి చూసుకోండి. 109. ఇంకా వేరేది అవసరం లేదు. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇందులో చూడండి. ఒకసారి నార్మల్గా చెప్తాను. 101 101 ఉన్నాయి. 101తోని రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అదర్ ఏజెన్సీస్ గురించి ఉంది. ఫస్ట్ ఏముంది అంటే పోలీస్ ఆఫీసర్ ఎవరన్నా ఫౌండ్ అయినరు అనుకోండి, ఏదన్నా వేరే పర్సన్కి హామ్ చేస్తున్నారు, ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే నామినేటెడ్ రిప్రజెంటేటివ్కి పిలిచి ఆయనకు నియరెస్ట్ పబ్లిక్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇచ్చేస్తారు. ఓకే, అవి కూడా ఎంత సమయంలో ఇస్తారు అంటే 24 అవర్స్లో ఇచ్చేస్తారు. ఓకే, ఆఫ్ బీయింగ్ టేకెన్ ఇన్ టు ది ప్రొటెక్ట్ అండ్ వితౌట్ డిటైనింగ్ వాళ్ళకు లాకప్లో పెట్టకుండా వాళ్ళకు ఏం చేస్తారు అంటే నియరెస్ట్ పబ్లిక్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్లో ఇచ్చేస్తారు అన్నట్టు పోలీస్ ఆఫీసర్. లేకపోతే పోలీస్ ఆఫీసర్ ఎనీ అదర్ పర్సన్, లేకపోతే పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఎనీ అదర్ పర్సన్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే దగ్గరున్న మెజిస్ట్రేట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ ఇల్లిటరేట్గా నెగ్లెక్టెడ్గా ఇక్కడ పర్సన్ దొరికిండు మనకు అన్నట్టు. ఓకే, ఆయన ఏం చేస్తాడు అంటే పాస్ చేస్తాడు ఆర్డర్ మెజిస్ట్రేట్. ఓకే, ఎందుకు పాస్ చేస్తున్నాడు అంటే ఆ మెంటల్ ఇల్ పర్సన్ కోసం, ఆయన బెనిఫిట్ కోసం. ఓకే, తర్వాత ఏమవుతుంది అంటే ప్రిజనర్స్ విత్ ది మెంటల్ ఇల్నెస్. ఇప్పుడు మెంటల్ ఇల్ ఉన్న ప్రిజనర్స్ ఉంటారు కదా, ఖైదీలు, వాళ్ళ కోసం ఏంటి అంటే మెడికల్ ఆఫీసర్ని ఆఫ్ ఎ ప్రిజనర్స్కి, లేకపోతే జైలు ఉంటారు కదా, షెల్ సెండ్ ది క్వార్టర్లీ రిపోర్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే క్వార్టర్లీ రిపోర్ట్ సెండ్ చేస్తారు బోర్డ్కి. అయితే వీళ్ళు ఎంత మెంటల్ ఉన్నారు, వీళ్ళు ఇలా పనులు చేస్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ సెండ్ చేస్తారు. పర్సన్స్ ఇన్ కస్టోడియల్ ఇన్స్టిట్యూషన్, ఎవరైనా కస్టడీలో ఉందనుకోండి వాళ్ళకు కూడా వాళ్ళ రిపోర్ట్ కూడా సెండ్ చేస్తారు. ఇప్పుడు మెడికల్ ఇల్నెస్ ఉన్నారు కదా, జ్యుడిషియల్ ప్రాసెస్ ఏంటి అంటే బోర్డ్ షెల్ ఏం చేస్తుంది అంటే ఎగ్జామినేషన్ చేస్తుంది. వీళ్ళకు ఎంత పర్సెంట్ మెంటల్ ఇల్నెస్ ఉంది, రికవర్ అవుతారా అవి కావరా అని. ఓకే, త్రూ ది కమిటీ ఆఫ్ వాళ్ళు ఎక్స్పర్ట్స్తోని ఇవి చేయించుకుంటారు అన్నట్టు. వాళ్ళది ఒపీనియన్ ఏంటి అన్నట్టు కోర్టుకి చెప్తారు వాళ్ళు. అది ఈ కండిషన్ ఏంటి అంటే ప్రిజనర్స్ ఉంటే. ఓకే, సెక్షన్ 100 to 105 వరకు ఇవే ఉన్నాయి ఈ స్టోరీ. ఒకసారి చూసుకోండి. ఓకే, ఇల్నెస్ అవి చెప్పాను. చాప్టర్ 14లో రెస్ట్రిక్షన్ టు డిశ్చార్జ్ ది ఫంక్షన్స్ బై ప్రొఫెషనల్ నాట్ కవర్డ్ బై ది ప్రొఫెషనల్ అవి ఉంది. సెక్షన్ 106, 107 పెనాల్టీస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటైనింగ్ ది మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, ఇది ఎక్కడ నుంచి వచ్చింది అంటే ఏదైనా ఫస్ట్ కన్వెక్షన్ అయిందనుకోండి, ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు, ఫస్ట్ కన్వెక్ట్ అయితే ఎంత అంటే 5,000 to 50,000 వరకు అవుతుంది. ఓకే, సెకండ్ చేసిండ్రు అనుకోండి, అలానే ఎస్టాబ్లిష్ చేసిండ్రు అనుకోండి వితౌట్ రిజిస్ట్రేషన్ అవి చేయకుండా, ఆ సిచ్యువేషన్లో సెకండ్ టైం చేస్తే మళ్ళీ 50,000 to 2 lakhs రూపీస్ వరకు ఉంటుంది 107లో. ఓకే, మరి చూడండి, పెనాల్టీ ఫర్ ది కాంట్రవెన్షన్ ఆఫ్ ఎ ప్రొవిజన్ ఆఫ్ రెగ్యులేషన్ మేడ్. ఇందులో ఏమవుతుందంటే 6 months నుంచి మళ్ళీ ఇందులో జస్ట్ ఫైన్స్ గుర్తుకు పెట్టుకోండి. 6 months అండ్ ఫైన్ వచ్చేసరికి 10,000 రూపీస్ ఉంది ఇక్కడ 108లో. మరి 109లో కంపెనీ ఆఫెన్స్ చేస్తే అందులో ఎంత ఉంది అంటే వేర్ ది ఆఫెన్స్ ఈజ్ ఎ ట్రైబల్ అండ్ ది కమిటీ ఎవరు ఆఫెన్స్ చేస్తారో కంపెనీలో ఎంతమంది ఉంటారో వాళ్ళు కూడా ఈచ్ లైబుల్ ఉంటారు ఇందులో. ఓకే, ఇవి ఫస్ట్ ఎంత చేసిండ్రు, సబ్సిక్వెంట్ ఎంత చేసిండ్రు అది చూసుకోండి. ఓకే, ఫస్ట్ కన్వెక్షన్ చేస్తే ఇక్కడ 6 months to ఎంత ఉన్నాయి, 6 months to 10 ఉన్నాయి. తర్వాత సెకండ్ టైం చేస్తే అవి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. సబ్సిక్వెంట్గా 50,000 ఉంది రూపీస్ అండ్ ఫైన్ వచ్చేసరికి 5 lakh వరకు ఉన్నాయి. ఓకే, అవి ఒకసారి చూసుకోండి.
మిస్‌లీనియస్ 110 నుంచి ఉంది. పవర్ టు కాల్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ బోర్డ్ వాళ్ళు, అథారిటీ వాళ్ళు ఎవరికైనా పిలిచి అవి ఇన్ఫర్మేషన్ కోసం ఇవి. ఓకే. వ 111లో ఏముంది, పవర్ ఆఫ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ టు ఇష్యూ ఏ డైరెక్షన్ ఇక్కడ ఎవరు ఇష్యూ చేస్తారు అంటే ఎలా ఉండాలి, ఎలా డైరెక్ట్ చేయాలి దీనికి అంటే మన సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. 112లో ఏముంది అంటే పవర్ ఆఫ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ టు సూపర్ సీడ్ ది సెంట్రల్ అథారిటీకి, ఎవరు అథారిటీకి సూపర్ సీడ్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్. 112లో ఇక్కడ సైడ్ జస్ట్ హెడ్డింగ్ మాత్రమే చూసుకోండి, టైటిల్ చూసుకోండి. 113లో పవర్ ఆఫ్ ఏ స్టేట్ గవర్నమెంట్ టు సూపర్సీడ్ ది స్టేట్ అథారిటీ. ఇక్కడ సెంట్రల్ అథారిటీకి ఉంది 112లో, అండ్ 113లో స్టేట్ అథారిటీకి. ఓకే. 114లో స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ది స్టేట్ ఇన్ ది నార్త్ ఈస్ట్ అండ్ హిల్ స్టేట్స్లో ఉంటాయి. 115 ప్రెజంప్షన్ ఆఫ్ సెవియర్ ఇస్ట్రెసీ ఇన్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కమిట్ సూసైడ్. ఇవి అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఇవి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఎవరన్నా అటెంప్ట్ చేసిండ్రు అనుకోండి, 115లో ఎవరన్నా అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ చేస్తే వాళ్ళకు ఎలా ప్రొజ్యూమ్ చేస్తారంటే మేము ఆ పర్సన్ ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నాడు, అందుకోసం ఇది ఈయన అటెంప్ట్ చేసుకున్నాడు అనేసరికి చెప్తున్నాం. ఇంకా ఈయనకు పనిష్మెంట్ ఇవ్వం ఇక్కడ. ఓకే. ఆయనకు ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఆ పర్సన్కి ఏం చేయాలి అంటే కేర్ చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, రీహాబిలిటేషన్ ఇవ్వాలి అన్నట్టు అనుకుంటున్నాం మేము 115లో. 115 ఈజ్ ఏ ఇంపార్టెంట్ సెక్షన్ హియర్. ఓకే. 116 బార్ ఆఫ్ ఎ జ్యూరిస్డిక్షన్ ఉంది. నో సివిల్ కోర్ట్ షెల్ హ్యావ్ ఎ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ సూట్ ఆర్ ఎ ప్రొసీడింగ్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్. ఇప్పుడు బార్ ఆఫ్ ఎ జ్యూరిస్డిక్షన్ అంటే 116లో ఏముంది అంటే మనకు ఇవి అథారిటీస్ వాళ్ళు ఏమేమి పని చేసిండ్రు, గవర్నమెంట్ అథారిటీస్ ఇవి, సెంట్రల్ అథారిటీస్, స్టేట్ అథారిటీస్ వాళ్ళ మీద మేము ఏం సివిల్ సూట్ లేకపోతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ వేయలేము అన్నట్టు. వాళ్ళు ఎందుకు చేసిండ్రు అంటే మన గుడ్ ఫెయిత్లోనే చేసిండ్రు కాబట్టి. 117లో ట్రాన్సిటరీ ప్రొవిజన్స్ గురించి ఉంది. మెంటల్ హెల్త్కి ఎందులో వస్తుంది అన్నట్టు. చైర్మన్, మెంబర్స్ అండ్ ది స్టాఫ్ ఆఫ్ మెంబర్స్ అథారిటీ అండ్ బోర్డ్ గురించి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ అనేసి చెప్తుంది మనకు. 118 యాజ్ పర్ ది సెక్షన్ 21 ఆఫ్ ఐపీసీ అన్నట్టు. 119లో ఏముంది అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది యాక్షన్ టేకెన్ ఇన్ గుడ్ ఫెయిత్. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్. అయితే ఎవరు మనకు సర్వీస్ ప్రొవైడ్ చేసిండ్రు వాళ్ళ మీద కూడా మేము వాళ్ళు గుడ్ ఫెయిత్లో పని చేసిండ్రు కాబట్టి వాళ్ళకు కూడా మేము సూట్ లేకపోతే అదర్ ప్రొసీడింగ్స్ మేము చేయలేము అన్నట్టు 118లో. 120లో యాక్ట్ టు బి హ్యావింగ్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఉంది 120లో. 121లో పవర్ ఆఫ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్. ఇక్కడ ఇద్దరి దగ్గర పవర్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్. పవర్స్ దీని రిలేటెడ్ అంటే ఈ యాక్ట్ని రిలేటెడ్ రూల్స్ని తయారు చేయొచ్చు 121లో. 122లో ఏముంది అవి చూడండి. ఇవి అన్ని పవర్స్, ఇవి అవసరం లేదు చదవడం. ఓకే. 123లో పవర్ ఆఫ్ ఎ స్టేట్ అథారిటీ టు మేక్ రెగ్యులేషన్. ఓకే. 123లో స్టేట్ అథారిటీకి పవర్ ఉంది మేక్ రెగ్యులేషన్కి. 124లో ఏముంది లయింగ్ ఆఫ్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎవరి మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి అనేసరికి 124 అంటుంది. 125 వచ్చేసరికి మనకు పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్ గురించి చెప్తుంది. 125 పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్. 125, 126 రిపీల్ అండ్ సేవింగ్ క్లాజ్ గురించి మనకు 126 అంటుంది. ఓకే. ఇవి ఇప్పుడు వరకు మనకు ఏమైంది, ద మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ఫినిష్ అయిపోయింది. ఓకే. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చింది అని అనుకుంటున్నా. ఇలాంటి వేరే వీడియోస్ కోసం మీరు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే చేస్తూ ఉండండి. ఇంకా ఏంటంటే ఇంకా నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇంకా ఏంటంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.